అందరికీ హాయ్ అండి. డ్రామా అంటే మనందరికి ఇష్టం. అందులోనూ షార్ట్ డ్రామాస్ అంటే మరీ ఇష్టంగా చూస్తాం కదా! అందులోనూ చైనీస్ డ్రామాస్ అయితే వేరే లెవెల్‌లో ఉంటాయి. కొరియన్, జపనీస్, థాయ్ వీటన్నిటికంటే కూడా చైనీస్ డ్రామాకైతే ఒక బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్‌కే వీడు బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడంటే ఆలోచించండి ఎంత బావుంటాయో ఈ డ్రామాస్ అన్నీ కూడా. ఇంకా లేట్ చేయకుండా డ్రామాలోకైతే వెళ్ళిపోదామనమాట. ఈ డ్రామా నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే మనోడు బ్లైండ్ డేట్ కోసం అయితే వస్తాడనమాట. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే కనుక చాలా ఆలోచించు. ఎందుకంటే నా సిస్టమ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. నా సిస్టమ్ పనికిరాదంటే, నీ సిస్టమ్ పనికిరానప్పుడు ఎందుకురా బ్లైండ్ డేట్‌కొచ్చావు అనేసి తనైతే తిట్టేసి వెళ్ళిపోతే, ఇంకా అప్పుడే మనోడు కూల్‌గా కూర్చొని టీ తాగుతుంటే, అంకుల్ మీరు బ్లైండ్ డేట్ కోసం వచ్చారా అనేసి అప్పుడే మన హీరోయిన్ ఎంటర్ అవుతుందనమాట. మన హీరోయిన్‌ని చూడగానే మనోడికి బటర్‌ఫ్లైస్ ఎగురుతూ ఉంటాయనమాట. ఇప్పుడు ఏదేమైనా అంకుల్‌తో డీల్ వేసుకోవాలనేసి మన హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుందనమాట. మన హీరో నెఫ్యూతోనే మన హీరోయిన్‌కి ఎంగేజ్‌మెంట్ అయితే జరుగుంటదనమాట. వాడు తిన డబ్బులన్నీ వాడుకుంటూ వేరే అమ్మాయితోటి రిలేషన్‌లో ఉంటాడు. అంటే మన హీరోయిన్‌ని చీటింగ్ చేసుంటాడనమాట. అందుకోసమని ఇప్పుడు హీరోయిన్ అయితే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రాజెక్ట్‌లన్నీ కూడా హీరో వాళ్ళ కంపెనీ తోటి డీల్ అయ్యి ఉంటాయి. ఇంకా అందుకోసమనే వాడు ఆడ ప్రాజెక్ట్‌లన్నీ క్యాన్సిల్ చేయకుండా ఉండాలి అంటే ఇంకా హీరోని పెళ్లి చేసుకోవాలి. హీరోయిన్‌కి వేరే ఆప్షన్ లేదు. అందుకోసమని హీరో దగ్గరికొచ్చి పెళ్లి ప్రపోజల్ అయితే చేస్తుంది. సరే అయితే నిన్ను పెళ్లి చేసుకుంటాను. మా నార్మల్ కపుల్స్ ఎలా అయితే ఉంటారో బెడ్ విషయంలో కూడా అలాగే ఉండాలనగానే అప్పుడే మన హీరోయిన్ ఆలోచిస్తుంది. వీడి సిస్టమ్ వీక్ కాబట్టి ఏ బాధ లేదు ఒప్పేసుకుంటాను అనగానే ఇంకా వితిన్ సెకండ్‌లో మ్యారేజ్ ఒప్పేసుకుంటాడు. ఇంకా మ్యారేజ్ ఒప్పుకోగానే మనోడు తగ్గుతాడా ఇంకెమ్మటనే మ్యారేజ్ బ్యూరోకి అయితే తీసుకెళ్ళి మన హీరోయిన్ అయితే పెళ్లి చేసేసుకుంటాడనమాట. ఇంకా సరే అయితే నువ్వు ఇంటికెళ్ళు నేనేమో ఆఫీస్‌కి వెళ్తున్నాను అని చెప్పేసి మన హీరో అయితే వెళ్ళిపోతాడనమాట. అది చూసిన మన హీరోయిన్ నవ్వుకుంటూ ఇంటికి అయితే వెళ్తుందనమాట. ఏంటి మళ్ళీ మీ ఇద్దరికి గొడవ అయింది కదా! సరే అయితే ఇదిగో ఫుడ్ కుక్ చేశాను తీసుకెళ్ళి ఆ నెఫ్యూకి ఇవ్వు అనేసని అడుగుతుందనమాట. లేదు నేను వాడినైతే డంప్ చేసేసాను. వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు అనగానే, సర్లే ఇలాంటి మాటలు చాలానే విన్నాం అనగానే, లేదు ఈసారి సీరియస్‌గా నేను పెళ్లి కూడా చేసేసుకున్నాను అనగానే, పెళ్లి కూడా చేసేసుకున్నావా? ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనగానే, సర్లే అమ్మా వీటన్నిటి గురించి నేను తర్వాత చెప్తాను అనగానే, అప్పుడే సరే ఫుడ్ తీసుకెళ్ళి ఇవ్వు అనగానే, వాడికి ఎందుకు ఇవ్వాలి? నా హస్బెండ్‌కి కూడా ఇవ్వచ్చు కదా! అయితే ఈసారి ఫుడ్ నా హస్బెండ్‌కి ఇస్తాననేసి ఇంకా ఎగురుకుంటూ వెళ్తుందనమాట. ఇంకా చూసావా ఇప్పుడు దాకా కై కై మంది నీలాగే. ఇప్పుడేమో వాడికి ఫుడ్ ఇస్తాననేసి పరిగెత్తుకొని వెళ్తుంది. అనేసి అని అనగానే వాళ్ళ అమ్మ ఒక నెత్తి మీద బిగుతుంది వాళ్ళ నాన్నకి. ఇంక అప్పుడే హీరో అయితే మీటింగ్‌లో ఉండగానే హీరో ఫోను స్క్రీన్‌కి అయితే కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇంక అప్పుడే హీరోయిన్ హీరోకైతే మెసేజ్ చేస్తుంది. హనీ భోంచేసారా? ఏం చేస్తున్నారు? బిజీగా ఉన్నారంటే ఇలా మీటింగ్‌లో ఉన్నాను అనగానే, సరే అయితే నేను మీ ఆఫీస్‌కి ఫుడ్ తీసుకొని వస్తున్నాను అనగానే, ఇంకా మా మాటలు విన్న మన హీరో అయితే ఆ మీటింగ్‌ని క్యాన్సిల్ చేసుకొని అయితే కిందకి పరుగు పరుగున వస్తుంటే, ఇంకా అక్కడే ఈ నెఫ్యూ గాడైతే కనిపిస్తాడనమాట. ఏంటి మళ్ళా నాకు ఫుడ్ తీసుకొని వచ్చావా? మళ్ళా నన్ను బతిమలాడుతున్నావా? సరే అయితే నేను ఈ ఫుడ్ తీసుకోవాలంటే గనక నువ్వు తన బర్త్‌డేని చెడగొట్టావు కాబట్టి తనకి సారీ చెప్పాను గానీ, పర్లేదు నేను మరీ అంతగా కూవెల్‌గా మాట్లాడాను అనేసి తిప్పుకుంటూ మాట్లాడుతుంది తిప్పులాడి. ఇంకక్కడే వాడైతే హీరోయిన్‌ని చాలా ఇన్సల్ట్ చేసి మాట్లాడుతుంటే మన హీరోయిన్‌కి తిక్కలేసి, ఓ తగ్గు తగ్గు నీ కోసమైతే ఏం కాదు నా హస్బెండ్‌కి ఫుడ్ తీసుకొని వచ్చాను అనగానే, నేను కాకుండా నీకు హస్బెండ్ ఎవరుంటాడు? అయినా ఈ ఆఫీస్‌లో నీ హస్బెండ్ ఎవడున్నాడు? నన్ను జెల్సీగా ఫీల్ చేయాలనేనా ఇదంతా చేస్తున్నావు? నువ్వు అర్జెంట్‌గా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే, ఇంక మన హీరోయిన్ హస్బెండ్ అనేసి పరిగెత్తుకొని వెళ్ళి ఇంకా హీరోని అయితే హగ్ చేసుకొని కప్పు పిల్లలా కరుసుకొని కూర్చుంటదనమాట. అది చూసి నా నెఫ్యూ గాడికైతే ఫీజులు ఎగిరిపోతాయి. ఇదేంటి ఏయ్ ఆయన మా అంకుల్‌ని ఎళ్లి పట్టుకున్నావు అనగానే, నోర్మి ఇతను నా హస్బెండ్ అనేసని అయితే అంటుందనమాట. అంకుల్ ఏంటి తను అలా మాట్లాడుతుంది అనగానే, సరే అయితే ఇక్కడి నుంచి అందరూ వెళ్ళండి నేను పైకి వెళ్ళాలి అనేసి ఇంకా మన హీరో అయితే ఇంకా లిఫ్ట్‌లో హీరోయిన్ తీసుకొని పైకెళ్తూ ఉంటే, ఏంటి అతను హీరోయిన్‌కి హస్బెండా? ఆవిడకి మీకు ఎంగేజ్‌మెంట్ అయింది కదా! అనేసి అని అనగానే, అవును నిన్ను జెల్సీగా ఫీల్ చేయాలనేసి నిన్ను తన చుట్టూ తిప్పుకోవాలని ఇలా చేస్తుంది. అయినా మీ అంకుల్ ఎప్పుడు ఒక అమ్మాయిని దగ్గరికి కూడా రానివ్వడు అనేది అంటూ ఉంటుంది. మరి కళ్ళు పోయినాయా? అదేమో కప్పలాగా అరుసుకొని కూర్చుంటే ఇంకా వీళ్ళకి అర్థం అవ్వలేదు. ఇంకప్పుడు హీరో అయితే, సరే అయితే దిగు. అయినా వాడి ముందు వాడికి జెల్సీ తెప్పించాలనేసి నువ్వు నాతో ఇలా బిహేవ్ చేసావంటే చూసుకో. ఇంకోసారి కనుక ఇలాగే ప్రవర్తించావంటే నువ్వు ఎక్కడైతే నన్ను పట్టుకుంటావో అక్కడే నిన్ను డీప్ కిస్ చేస్తాను అనగానే, హస్బెండ్ నేను నిజంగానే నీకోసమే ఫుడ్ తెచ్చాను. ఎవరినో జెల్సీ చేయాలనో ఎవరినో ఇరిటేట్ చేయాలనో కాదు. నేను నిజంగా నీకోసమే ఫుడ్ తెచ్చానంటే ఇంకప్పుడు మన హీరో అంటాడు, ప్రతిసారి నువ్వు వాడికేగా ఫుడ్ తీసుకొస్తావు, వాడికి నీకు గొడవైన ప్రతిసారి ఫుడ్ తీసుకొస్తావుగా అంటే, కాదు అనేసి ఏదో చెప్పబోతుంటే ఇంక మనోడికి ఆత్రం అవుతుందా? ఇంక అంతే గాల్లో లేపి పెడతాడు, తిప్పుతూ పెడతాడు, కూర్చోబెట్టి పెడతాడు, ఒళ్ళో కూర్చోబెట్టి
పెట్టుకుంటాడు. ఇంకా రకరకాలుగా ముద్దుల్లో ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాల హీరోయిన్తో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు, మనం ఆఫీస్లో ఉన్నామనేసి మన హీరోయిన్ అంటూ ఉంటుంది. అంటాలే తప్ప వింటాలు ఉండవన్నమాట మనోడి దగ్గర. ఇంకా ఆ మాటలన్నీ విన్న హీరో, నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా, నేను ముద్దు సరిగ్గా పెట్టలేకపోతున్నాను అనేసి మనోడు అంటూ ఉంటే ఇంకా మన హీరోయిన్కి ఇంకెక్కడ ఊపిరి తీసుకుంటానికి కూడా ఉండదనమాట. అయినా సరే మన హీరోయిన్ గురించి పట్టించుకోకుండా ఈడ ముద్దులతో దాడి చేస్తూ ఉంటే ఇంకప్పుడు ఆ నెఫ్యూ గాడు బయటకు వచ్చి అంకుల్ అని పిలుద్దామనే లోపల నుంచి రకరకాల సౌండ్లు వస్తుంటే, ఏంటి అంకుల్ రూమ్లో నుంచి అలాంటి శబ్దాలు వస్తున్నాయి అనే లోపే మన హీరోయిన్ డోర్ తీసుకుని వచ్చి, ఎందుకు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, కొంచెమైనా కామన్ సెన్స్ లేదా అనేసి అని అనగానే, నువ్వు మా అంకుల్తో ఏం చేస్తున్నావు, మా అంకుల్తో రూమ్ లోపల నువ్వేం చేస్తున్నావు, ఆ శబ్దాలేంటి, అసలు ఏంటి ఇదంతా జియా అనేసి అని అరుస్తూ ఉంటే, నెఫ్యూని జెల్సీగా ఫీల్ అయ్యేలాగా చేయాలనే కదా ఇదంతా చేస్తున్నావు అనగానే, నీకు అలా అర్థమైందా, అలా అర్థమైతే నేనేమి చేయలేను అనగానే, సరే అయితే ఈవినింగ్ నువ్వు నాకు వచ్చి సారీ చెప్తే సారీ, లేదు అంటే నాకు ఇంకా బ్రేకప్, ఇంకా నీ ఆస్తులన్నీ కూడా నేను బ్యాంక్రౌట్ చేస్తా, నీ బిజినెస్ డీల్స్ అన్నీ కూడా నేను క్లోజ్ చేస్తా అనేసి ఈడు స్లాంగ్లో వీడైతే వార్నింగ్ ఇస్తూ ఉంటే ఇంకప్పుడే హీరో దగ్గరికి వచ్చి హీరో పి అయితే, మేడంకి సార్కి ఎంత గొప్పలవో, వాళ్ళిద్దరు ఇంత మేర్ ఫోర్ ఈచ్ అదర్ సో అనగానే, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని కానీ, నెఫ్యూ గురించి సార్, అలాగే మన జియా మేడం గురించి. నెఫ్యూకి కోపం వచ్చింది అనేసి మేడం బార్కి వెళ్ళి మడి సారీ చెప్పడానికి వెళ్ళారు, వాళ్ళిద్దరు మేర్ ఫోర్ ఈచ్ అదర్స్ అనగానే మా నోడికి మండే అగ్నిగుండంలో లీటర్ పెట్రోల్ పోసినట్టుగా వాడికి బగబగా మండిపోతూ ఉంటే ఇంకా పరుగున బారికైతే బయలుదేరతాడు. ఇక్కడ ఈ నెఫ్యూ గాడు అటొక అమ్మాయిని ఇటొక అమ్మాయిని పెట్టుకుని సరసాలు ఆడుతుంటే అప్పుడే మన జియా అయితే వస్తుంది. సరే అయితే అర్జెంటుగా వచ్చి హీరోకి సారీ చెప్పు, అలాగే హీరో పక్కనున్న కీప్కి కూడా సారీ చెప్పు అనేసి అని అంటుంటే ఇంకప్పుడే హీరోని చూపిస్తాడు. హీరో అయితే బార్ కోసం బయలుదేరి ఉంటాడనమాట. ఎంత ధైర్యం ఉంటే నాతో పెళ్లి చేసుకుని కేవలం 2 days అయింది, మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి వాడితో ప్యాచప్ అవ్వాలనుకుంటున్నావా, నీకు చాలా ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేసాను, ఇంత ఫ్రీడమ్ నీకు ఇవ్వకూడదు అనేసి మన హీరో అయితే కారాలు మిరియాలు నూరేస్తూ ఉంటాడు హీరోయిన్ మీద. ఇంకా మన హీరోయిన్ అయితే తాయితీగా వాడి ముందు కూర్చుని, నీకు నేను ఎప్పుడెప్పుడు ఎంతెంత అమౌంట్ ఇచ్చానో ఆ డబ్బులన్నీ నాకు ఇవ్వు, నువ్వు ఇప్పుడు నాకు 10 million ఇవ్వాలి, అర్థమవుతుందా అనగానే, ఏంటి 10 million ఈ నెఫ్యూ ఇవ్వాలా, నెఫ్యూకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి తెలుసా, వాడు ఎంత రిచ్ పర్సనో తెలుసా అనగానే, నీకు తెలియని విషయం ఏంటంటే జియాన్ వంశంలో మగవాళ్ళకి పెళ్లి కాకముందు కేవలం 5,000 పాకెట్ మనీగా ఇస్తాడు, వాడికి కేవలం ప్రతి నెల 5,000 వస్తుంది, నేను ఇచ్చే డబ్బులతోటి వాడు జల్సాలు చేస్తే ఈ పార్టీలన్నీ చేస్తూ ఉన్నాడు అనగానే, జియా నీకు నేను డబ్బులు ఇచ్చేస్తానని చెప్పానుగా, ఇప్పుడు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నావు ఏంటి అనగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఇలా మాట్లాడుకుంటారనమాట. ఏంటి నిజంగానే వీడికి ఆ డబ్బులు లేవా, హీరోయిన్ దగ్గర అప్పు తీసుకుంటున్నారా అనేసి అందరూ సేమ్ ఫుల్గా నవ్వుతూ ఉంటే ఇంకా అది చూసిన వీడికైతే పిచ్చి లేస్తుంది అనమాట. సరే అయితే నువ్వు నన్ను ఇంతలాగా ఇన్సల్ట్ చేసావు కాబట్టి నీకు అసలైన ఇన్సల్ట్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాననేసి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హీరోయిన్ని బుల్లింగ్ చేస్తూ ఉంటాయి. ఇంకా అప్పుడే ఇంకా మన హీరో రాయల్ లుక్ తోటి ఆ బార్లోకి ఎంటర్ అవుతాడో లేదో, ఇంకా హీరోయిన్ని అలా ఈ టార్చర్ చేసే వాళ్ళని చూసేసి కనిపెట్టేస్తాడు అనుకుండే లోపే ఈ నెఫ్యూ గాడికి అన్ని చావు తెలియదు ఎట్లా అనమాట. మన హీరోయిన్ కాలు చేతులు కట్టేసి నోట్లో గుడ్లు అవే కుక్కేస్తాడనమాట. ఇంకా సరే అనేసి ఇంకా హీరో వచ్చేస్తున్నాడు అనేసి గబగబా దీన్ని దాచేయండి, అసలు ఇది ఇక్కడికి వచ్చినట్టే మా మావయ్యకి తెలియకూడదు అనేసి అంటూ ఉంటాడనమాట. ఏంటి నువ్వు నన్ను ఇప్పుడు ఇన్సల్ట్ చేసావు కదా, ఇప్పుడు మా మావయ్య వచ్చేళ్ళాక అసలు ఇన్సల్ట్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తానని అయితే అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే హీరో అయితే లోపలికి వస్తాడనమాట. ఏది హీరోయిన్ ఇక్కడికి వచ్చింది, హీరోయిన్ ఎక్కడుంది అనేసి అని అంటూ ఉంటే, అబ్బే ఎవరు లేరు మేమే పార్టీ చేసుకుంటున్నాం అనేసి అని అనగానే ఇంకా మన హీరోకి సరే ఇది నిజం కాదేమో, నేనే పరాగపడుతున్నానేమో, వెళ్ళిపోదామా అనుకునే సమయానికి అప్పుడే హీరోకి ఎందుకో 6 సెన్స్ కొడుతూనే ఉంటుంది అనమాట హీరోయిన్ ఇక్కడే ఉందనేసి. ఇంకా సరే నీకు ఫస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను, నువ్వు చెప్పు హీరోయిన్ ఇక్కడే ఉందని గనక నేను గనక కనిపెట్టానంటే మీ అందరికీ తోలు తీసి ఎండగడతాను, అసలుకే నాకు తిక్కలో ఉన్నాను, నువ్వు అర్జెంటుగా చెప్పాను. కానీ ఇంకా సరే అనేసి ఇంకా బాత్రూంలో కూడా వెళ్ళి చూస్తాను మనవాడికి ఇంకా డౌట్ వస్తుంది అనేసి ఇంకా బాత్రూంలో చెక్ చేసి బయటకు వస్తూ ఉంటే ఇంకా హీరోయిన్ జడపిన్ అయితే దొరుకుతుంది అనమాట. ఇది హీరోయిన్ జడపిన్నే, హీరోయిన్ ఎక్కడుందని కానీ లేదు అక్కడ ఇది ఫ్రెండ్ వాళ్ళది, ఇక్కడున్న లేడీస్ ఇది అనేసి అని చెప్తున్నా సరే ఇది హీరోయిన్ జడపిన్నే, నాకు బాగా తెలుసు, నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నా, హీరోయిన్ ఎక్కడుందో మర్యాదగా చెప్పు, నేను గనక కనిపెట్టానే అంటే నీకు మామూలుగా ఉండదు అనేసి మనోడు సిగరెట్ కాలుస్తూ వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చేస్తుంటారు. అది చూసిన అక్కడ వాళ్ళందరూ కూడా గడగడగడ వనకాల్సిందే. మరి ఇంకా మనోడికి ఇంకా ఓపిక నశించి ఎక్కడుందో
జరుగుతుందో చెప్తారా లేదా అనగానే అక్కడున్న ఒక అమ్మాయి అయితే చెప్పేస్తుంది హీరోయిన్‌ని అక్కడ దాచారనేసి. ఇంక అక్కడికెళ్ళి చూడగానే హస్బెండ్ మీరొచ్చేసారా? నేను చాలా భయపడిపోయాను. వీళ్ళందరూ నన్నేం చేస్తారా అని నేను చాలా భయపడిపోయాననేసి. ఏడుస్తూ ఉంటే నేను సారీ జియా నేను చాలా లేట్‌గా వచ్చాను. నన్ను క్షమించు. ఇంకోసారి ఇలా ఎప్పుడూ లేట్ అవ్వదు అనేసని అనగానే అవును. నేనసలు ఇక్కడికి వచ్చే ఉండకూడదు అనేసి మన హీరోయిన్ ఏడుస్తుంటే ఇంకా అదంతా చూసిన మనోడికి అరికాలి మంట నెత్తికెక్కుతది చూడండి. ఇంక వీళ్ళకుంటుంది చూడండి పులిహోర పులిహోరే అనమాట. అంకుల్ తను నా ఫియాన్సీ. నేను చూసుకుంటాను. మీకెందుకు శ్రమ? తననిక్కడ వదిలేసి వెళ్ళండి. నేను చూసుకుంటాను గదా! అనేసని అనగానే మనోడు సీరియస్‌గా ఒక లుక్ అయితే ఇస్తాడనమాట. ఇంక అప్పుడే హీరోయిన్ అంటది, హస్బెండ్ వీళ్ళందరూ గూడా నన్ను చాలా బుల్లింగ్ చేశారు. అగో అక్కడ నించున్న ఇద్దరు అమ్మాయిలు కూడా నన్ను కొట్టారు తెలుసా? అనేసని అంటుందనమాట. ఈ నెఫ్యూ గర్ల్ ఫ్రెండ్ అయితే అదేంటి నువ్వు ఆయన్ని పట్టుకుని హస్బెండ్ అంటున్నావు? ఇక్కడేమో నీ ఫియాన్సీ ఉంటే అతన్ని హస్బెండ్ అంటున్నా నీకేమైనా బుద్ధుందా అనేసని అనగానే నోరు మూసుకొని ఉండు అనేసని గట్టిగా ఒక గదమాయిస్తాడనమాట. అది చూసిన వాళ్ళందరూ కూడా సుస్సు పోయాల్సింది అక్కడ. ఇంకా సరే అయితే నా హీరోయిన్ని ఇబ్బంది పెట్టారు కదా మీ అందరికీ అస్సలైన గుణపాఠం నేర్పుతాననేసి అక్కడ ఉన్న ఇద్దరు ఆడవాళ్ళని పట్టుకొని పిచ్చ కుట్టుడు కొట్టిస్తాడు. అంకుల్ వాళ్ళు నా స్నేహితులు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి అని అనగానే సరే అయితే నువ్వే వాళ్ళకి సరైన గుణపాఠం నేర్పించు అనేసి మన హీరోయిన్ని కిందకి దింపగానే అక్కడున్న ఆడవాళ్ళని ఆ చెంప ఈ చెంప అయితే మన హీరోయిన్ వాయించేస్తూ ఉంటుంది. ఏంటి నన్ను ఇంతలా బుల్లింగ్ చేస్తారుగా మీకు అసలు నేనేంటో చూపిస్తాననేసి ఇంకా నెఫ్యూ గాడిని కొట్టబోతుంటే అప్పుడే మన హీరోయిన్ చేయబట్టుకుని అయితే ఆపుతాడనమాట. ఏంటి అతను అల్లుడిని కొడితే ఇతనికి కోపం వస్తుందా అనేసి అనుకోగానే ఈ నెఫ్యూ గాడు అంటాడు, అంకుల్ నాకు తెలుసు నేనంటే మీకు చాలా ఇష్టమని నాకు తెలుసు. మీరు నన్ను ఎప్పటికీ కొట్టనివ్వరు. నన్ను తక్కువ చేసి చూడరా అనగానే మన హీరో వెళ్ళి చెంపలు చెంపలు వాయించేస్తూ ఉంటాడనమాట. నీకు ఫ్రీడమ్ ఎక్కువైపోయింది. నీకు బాగా ఫ్రీడమ్ ఎక్కువైపోయి ఇలాంటి పనులు చేస్తున్నావు అనేసి ఇంకా కొట్టిన కొట్టుడికి వాడు బుగ్గైతే బూర్లాగా ఉబ్బిపోతుంది. అసలు ఎర్ర జాంపండులాగా అయిపోతుంది అనమాట ఆడు బుగ్గ. సరే అయితే నువ్వు ఇక మెయిన్ నుంచి జియాకి ఎంత వీలైతుందో అంత దూరంగా ఉండు అర్థమవుతుందా అనేసి ఇంకా జియాని ఎత్తుకొని అయితే తీసుకెళ్ళిపోతాడనమాట. అంకుల్ తను నా ఫియాన్సీ అనగానే తాను ఇక మెయిన్ నుంచి నా పిల్ల నువ్వు ఇంకొకసారి కనుక పియాన్సీ గియాన్సీ అని అంటే ముక్కు పచ్చడి చేస్తాననేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంటే ఇంకా అప్పుడే హీరోయిన్ గురించి గతం అయితే గుర్తు చేసుకుంటాడు. ఈ నెఫ్యూ గాడికి భోజనం కోసం అని తీసుకుని వస్తే ఇంకా వాడైతే ఈదులు ఇచ్చి కొడతాడనమాట. ఇంకా అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నిజంగానే జియా మా అంకుల్ని పెళ్లి చేసుకుందా? జియాకి నేనంటే చాలా ఇష్టం కదా, తన్ని జల్సీగా ఫీల్ చేయాలనేసి ఇదంతా చేశాను. నిజంగానే తను నాకు దూరం అవుతుందా అనేసి ఇంకా అప్పుడే వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేసి చెప్తాడనమాట. జియా నా నుంచి ఎలా దూరం అవుతుందో చూస్తాననేసి అని అనగానే ఇంకా కార్లోకి వచ్చి కూర్చోగానే మన హీరోయిన్ చేతికి గాయాలు చూడగానే మా నోడి మనసు అయితే విలవిల్లలు ఆడిపోతుంది. ఇంకా ఆ గాయాల మీద హీరోయిన్ చేతిని అయితే తీసుకుని ముద్దు పెడుతూ ఇంకెప్పుడు ఇలాంటి ప్లేసెస్కి ఒక్కదానివే వెళ్ళకు, నీకు ఎక్కడికైనా వెళ్ళాలి అనిపించిందంటే నాకు ఒక్క ఫోన్ చేయి, నేను నీకు సెక్యూరిటీని అరేంజ్ చేస్తాను అనగానే ఇంకా అక్కడ ఉన్న పిఏ అయితే ఇది నెఫ్యూ గారి గర్ల్ ఫ్రెండ్ కాస్త సారేంటి ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేసి అనుకుంటే ఇంకా మన హీరోయిన్ ఎత్తుకొని తీసుకుని వెళ్ళి సోఫాలో అయితే కూర్చోబెడతాడనమాట. ఇంకా అది చూసిన మన హీరోయిన్ కొంచెం నర్వస్గా ఫీల్ అవుతుంటే ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అనేసి అని అనగానే నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా, నేను అడగగానే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నారు అనగానే ఇంకా అప్పుడే ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారనమాట. ఇంకా నెఫ్యూ గాడి కోసం భోజనం తీసుకొస్తే వాడైతే హీరోయిన్ని ఇన్సల్ట్ చేసి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా మన హీరోయిన్ అదంతా చూసి చాలా ఏడుస్తూ అక్కడి నుంచి ఏడుచుకుంటూ వెళ్తూ మన హీరోని గుద్దేస్తుంది. ఓ సారీ అంకుల్ సారీ మిమ్మల్ని చూసుకోలేదు అనేసి అక్కడి నుంచి క్యూట్గా పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది. అప్పుడే మనోడు మనసు అయితే జారిపోతుంది అనమాట. మన హీరోయిన్ అని అప్పటి నుంచి సీక్రెట్గా లవ్ చేస్తూ ఉంటాడనమాట. ఏంటి అప్పటి నుంచి నన్ను లవ్ చేస్తూనే ఉన్నారా అనగానే అవును అప్పటి నుంచి నేను లవ్ చేస్తూనే ఉన్నాననేసి మన హీరోయిన్ని ఇంకా డీప్గా కిస్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా మనోడు ఎంతలా అంటే హీరోయిన్ని పొట్లన్నీ నలిపినట్టు నలిపి పడేస్తూ ఉంటాడనమాట. ప్లీజ్ ఆగండి నాకు ఊపిరి కూడా ఆడట్లేదు అనేసి అని అనగానే
సరే అయితే అనేసి మరలా డీప్ కిస్ చేస్తూ ఉంటాడనమాట. అస్సలు మనోడి దాడిని ఆపటం అంత తేలికైన పనా? మన హీరోయిన్ గూడా ఇంకా కొంచెంగా మన హీరోతోటి ఇంటిమేట్ అవ్వటానికి సిద్ధమవుతూ ఉంటుందనమాట. ఇంక మనోడు ఇంకా అది చూసాక ఇంకా రెచ్చిపోయి ముద్దులు పెడుతూ ఉంటాడు. ఇంకప్పుడే ఇంకా నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తారేమో అనుకున్న సమయానికి ఇంక మన హీరోయిన్‌కి ఫోనయితే వస్తుందనమాట. ఇంకప్పుడే హీరోయిన్‌కి వాళ్ళ అమ్మ నుంచయితే ఫోనొస్తుందనమాట. ఇంక వాళ్ళమ్మ ఫోన్ చేయటం ఏంటి ఆలస్యం, ఇంక పరుగున హీరోయిన్ అయితే ఇంటికైతే పరిగెడుతుందనమాట. ఇంకప్పుడే హీరోకి ఒక నోట్ రాసి అక్కడొక ఏటీఎం కార్డ్ అయితే పెడుతుందనమాట. అంకుల్ ఇదంతా నా కోసం చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకెప్పటికీ నేను రుణపడే ఉంటాననేసి అక్కడ రాసేసి అయితే వెళ్తుందనమాట. ఇంకప్పుడే ఇంటికి రాగానే ఏంటి వాడికి నీకు గొడవైందంట. అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యన? ఎందుకు మీ ఇద్దరు పదే పదే గొడవ పడుతున్నారు అనగానే, అమ్మ నేను నిజంగానే వాడిని డమ్ చేసేసాను. వాడు నన్ను చీట్ చేశాడు అని చెప్తాను. ఏంటి నిన్ను చీట్ చేశాడా? వాడికి ఎంత ధైర్యం? అసలు నిన్ను చీట్ చేసే అధికారం వాడికి ఎవరు ఇచ్చారు? నువ్వు ఎంత మంచిదానివి, నా కూతుర్ని చీట్ చేస్తాడు వాడు అంతు తేలుస్తాననేసి వాళ్ళమ్మ ఇంకా పిచ్చి బీపీ లేస్తుందనమాట. అయినా నీకు ఈ విషయం ఎప్పుడు తెలిసిందంటే, నాకు ఎప్పుడో తెలిసిందమ్మా. మీ అందరూ బాధపడతారని నేను ఇన్ని రోజులు ఓర్చుకున్నాను. కానీ లాస్ట్ టైం వాడు చాలా ఎత్తిగా చేశాడు అనగానే, నువ్వు ఎందుకు ఓర్చుకున్నావు? అసలు ఎవరు ఓర్చుకోమన్నారు? నువ్వు ఒక మాట మాకు ఎప్పుడో చెప్పుంటే మేము ఈ ఎంగేజ్మెంటే క్యాన్సిల్ చేసేవాళ్ళం అనగానే వాళ్ళ నాన్నైతే సరే అయితే రా, ఇప్పుడే వాడికి సరైన గుణపాఠం నేర్పుతా. ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా నేను విత్డ్రా చేసుకుంటాననేసి ఇంకా కూతుర్ని భార్యని వాడు కలిపి అందరూ కలిపి ఆఫీస్కి అయితే వెళ్తాడనమాట. నేను ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్న మనీ అంతా నేను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను అనగానే, అదేంటి అలా ఎందుకు అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు. నా కూతుర్ని చీట్ చేశాడు, అందుకోసమనే నేను ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నా, అందుకోసమనే ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్ అంతా నేను తీసేసుకుంటున్నాను అనగానే అక్కడ ఉన్నవాడు లేసి మన హీరోయిన్ చెంప మీద ఒక్కటి వీగుతాడనమాట. ఓ పక్క మన హీరోకి హీరోయిన్ ఏదో ఇబ్బందిలో ఉంది అని అయితే అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడే వాళ్ళ అమ్మ నాన్న కూడా, నా కూతుర్ని కొట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? అసలు అంత ధైర్యం మీరు ఎందుకు చేస్తున్నారు? మీరందరూ కూడా మీ హద్దుల్లో ఉండండి. నేను ఎవరో తెలుసా? నేను ఎవరిని పెళ్లి చేసుకున్నానో తెలుసా అనేసి మన హీరోయిన్ గట్టిగా అరుస్తుంది అనమాట. అసలు మేమెవరమో తెలుసా? మీ నాన్నకి కావాలని కంపెనీలో ఇన్వెస్ట్ చేసి నీతో పెళ్లి ఫిక్స్ చేశాము. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోను అంటే అంత తేలిగ్గా వదులుతామా అనేసి, నువ్వు కనుక ఈ పెళ్లికి ఇంకా ఒప్పుకోకుండా ఇలాగే క్యాన్సిల్ చేసుకుంటాను అనేసి అని అన్నావే అనుకో, మీ నాన్నే మీ అమ్మని ఊరికే వదిలిపెట్టం తెలుసా అనేసి అని అనగానే ఇంకిక్కడ హీరో గురించి అయితే చూపిస్తాడు. ఏంటి నాకు ఇలా అనిపిస్తుంది, హీరోయిన్కి ఏదో ప్రమాదంలో ఉంది. ఇంకప్పుడే పిఏ కారు వెనక్కి తిప్పు, ఆఫీస్కి పోని అర్జెంటుగా అనేసి అని అనగానే ఇంకా ఏమైంది సార్కి అనేసి ఇంకా మనోడైతే వెనక్కి తిప్పుతాడనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ నాన్నతోటి ఇబ్బందిగా మన హీరోయిన్ కూడా చాలా బుల్లింగ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారనమాట. అదంతా చూసిన వాళ్ళ నాన్న చాలా గట్టిగా అరుస్తూ ఉంటారనమాట. నా కూతుర్ని తాకారండి ఊరుకొని అనగానే ఇంకప్పుడే ఆయనకి హార్ట్ అటాక్ అయితే వస్తుందనమాట. ఇంకా అది చూసిన మన హీరోయిన్ అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. చూసావా మా చేతికి మట్టి అంటకుండానే మీ నాన్న పోయేలాగా ఉన్నాడు, మీ నాన్న పోయాడు అంటే కనుక ఇంకా పెళ్ళి మేము చెప్పిన వాడిని చేసుకోవాల్సింది అనగానే ఇంకప్పుడే అక్కడికి మన ఓడొస్తాడనమాట. ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి గట్టిగా ఒక కేక ఈగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ సుస్సు పోసుకుంటాడనమాట. ఇంకా మనోడు కోటి తీసుకొచ్చి హీరోయిన్కి కప్పి ఏమైంది హనీ అనగానే నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది అనగానే ఇంకా అప్పుడే పిఏ అయితే వాళ్ళ నాన్న ఎత్తుకుని అయితే తీసుకెళ్తాడనమాట. ఏంటమ్మా నిజంగానే ఇతన్ని పెళ్లి చేసుకున్నావా అనగానే, అవునమ్మా నిజంగానే నేను హీరోని పెళ్లి చేసుకున్నానమ్మా అనగానే ఇంకా అప్పుడే మన హీరో అయితే వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే చూపించి, తిను నా లీగల్ వైఫ్, అందరూ సరిగ్గా చూసుకోండి, ఆవిని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ కూడా నేనేం చేస్తానో ఎలా టార్చర్ అంటే అసలు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అనగానే ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ చూసిన వాళ్ళందరూ కూడా గడగడగడ వణుకుతారు. ఎందుకంటే మనోడికి బీపీ ఎప్పుడు ఆన్ టైం ఆన్లోనే ఉంటుంది. అలాంటిది తన వైఫ్నే బుల్లింగ్ చేశామంటే ఇంకా ఎలా ఉంటుందో వాళ్ళ పరిస్థితి. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సారీ మేడం, క్షమించండి మేడం అనేసి చల్లగా జారుకుంటానికి చూస్తూ ఉంటే మనోడు వదులుతాడా? మన హీరోని చెంప మీద కొట్టిన వాడు చెంపలు వాయిస్తాడు చూడండి, ఇంక ఎర్రగా కందిపోతాయి అనమాట. ఇంకా వాళ్ళందరూ కూడా సుస్సు పోసుకుంటూ మేడం ప్లీజ్ చెప్పండి మేడం, సార్ని మమ్మల్ని వదిలేయమని చెప్పండి మేడం అనేసి అప్పుడు రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు దాకా కూడా ఒర్లుతూనే ఉంటారనమాట మన హీరోయిన్ చూసి. ఇంకా ఇదంతా కారణం వీడే అనేసి
మీద ఎక్కేటప్పటికి ఇంకా మన హీరో అయితే గాల్లో ఎగిరి ఒక తన్నుదన్ని ఇంకా వాడి ఆస్తులన్నీ కూడా బ్యాంక్రౌట్ చేయించి ఆ కంపెనీలో ఉన్న వాడి షేర్స్ అన్నిటిని కూడా క్యాన్సిల్ అయితే చేసేస్తాడనమాట. అది చూసిన వాడు, సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్, బాబోయ్ మనం అందరం చాలా బాగా ఎస్కేప్ అయిపోయాం అనగానే, సరే అయితే వాడికి సరైన గుణపాఠం మీరు నేర్పుతారా లేదంటే మీకు కూడా నేను నేర్పాలా అనగానే, ఇంకా అక్కడ ఉన్న ఇన్వెస్టర్లు అందరూ కూడా వాడిని పిచ్చి కొట్టుడు కొడుతూ ఉంటే ఇంకా అప్పుడే జియాకి సైగ చేసి వచ్చి ఒళ్ళో కూర్చో అని అయితే చెప్తాడనమాట. ఇంకా జియా అది చూసి షాక్ అవుతుంది. రా వచ్చి కూర్చో అనేసి అని అనగానే ఇంకా మన జియా కూడా వెళ్ళి హీరో ఒళ్ళో అయితే కూర్చుంటుంది అనమాట. సారీ మేడం మమ్మల్ని క్షమించండి అనేసి అని అంటూ ఉంటే, మా నాన్ని నన్ను ఎంత బుల్లింగ్ చేసావు, ఎంత పొగరుగా మాట్లాడు, నిన్ను క్షమించాలా, అసలు నీ వల్లేగా మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది, అసలు మిమ్మల్ని ఎవరిని క్షమించును, హస్బెండ్ వీళ్ళందరికీ నువ్వు పనిష్మెంట్ ఇవ్వాలనగానే, ఏంటి ఏం చెప్తున్నావు, నువ్వు చిన్నపిల్లవే అయినా ఇలాంటి మాటలన్నీ మాట్లాడకూడదు, మా మమ్మల్ని ఎలా పనిష్ చేయమని అడుగుతావు అనేసి అని అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం గట్టిగా మాట్లాడుతుంటే, అవును పనిష్ చేయాల్సిందే, ఒక మనిషి ప్రాణం పోయే పరిస్థితికి తీసుకొచ్చిన మిమ్మల్ని ఎలా వదలాలి, మీ ఆస్తులు కూడా త్వరలోనే బ్యాంక్రౌట్ అవుతాయి చూసుకోండి అనేసి అక్కడి నుంచి మన హీరో అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చూస్తే మన హీరోయిన్ ఫాదర్కి అయితే బ్లడ్ కావాలన్నమాట. ఎంత ట్రై చేసినా కూడా దొరకదు. అది చూసిన వాళ్ళ అమ్మ అయితే హీరోయిన్ని హక్ చేసుకుని, మీ నాన్నకి ఆపరేషన్ చేయాలి కానీ మీ నాన్నకి సూట్ అయ్యే బ్లడ్ అయితే దొరకట్లేదు, ఈ హాస్పిటల్ అన్నిటికీ ఫోన్ చేశాను ఎక్కడా దొరకట్లేదు, మీ నాన్నని ఎలా దక్కించుకోవాలో నాకు తెలియట్లేదు అనగానే, నువ్వేం కంగారు పడకమ్మా నేను ఫోన్ చేసి కనుక్కుంటాననేసి మన హీరోయిన్ గబగబా ఫోన్లు చేస్తుంటే అప్పుడే మన హీరో కోటు కప్పి, నువ్వేమీ కంగారు పడకు, ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, నాది కూడా ఓ నెగిటివే అనేసి మన హీరో చెప్పగానే మన హీరోయిన్ కూడా, నిజంగా మీరు బ్లడ్ ఇస్తారా మా నాన్నగారికి అనేసి అనగానే, అవును మనమందరం ఒక ఫ్యామిలీ, మన ఫ్యామిలీలో ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా చూసుకోవాల్సిన బాధ్యత నాదే అనేసి ఇంకా హీరోయిన్ని జాగ్రత్తగా ఉండమని చెప్పేసి మన హీరో అయితే వెళ్ళి చాలా బ్లడ్ ఇస్తాడనమాట. ఇంకా వాళ్ళ నాన్న ఆపరేషన్ కూడా చాలా సక్సెస్ అవుతుంది. ఇంకా అప్పుడే ఒక డాక్టర్ అయితే బయటకు వస్తారనమాట. ఎలా ఉంది మా హస్బెండ్ అనగానే, ఆ యంగ్ మ్యాన్ వల్లే మీ వారి ప్రాణాలు కాపాడారు, ఆయన చాలా బ్లడ్ ఇచ్చారు అనేసి అనగానే అప్పుడే హీరో అయితే వస్తూ ఉంటాడనమాట చెయ్యి విదిలించుకుంటూ. ఆ చెయ్యిని పట్టుకుని, హనీ చాలా థ్యాంక్స్ హనీ, మీరు మా ఫాదర్ కోసం మీ బ్లడ్ని ఇచ్చారు, చాలా చాలా థ్యాంక్స్ అనగానే, మనమందరం ఒక కుటుంబం, ఇలా ఫార్మల్గా మాట్లాడాల్సిన అవసరం లేదు అనగానే, అవును నిజంగానే మనమందరం ఒక కుటుంబం అనేసి నా కూతురిని మీకు నేను హ్యాపీగా ఇస్తున్నాను, మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటాం నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి మన హీరోయిన్ అమ్మ అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇంకా మన హీరో అయితే హీరోయిన్ తీసుకుని ఇంకా కార్లోకి అయితే తీసుకొస్తాడనమాట. ఏంటి ఇంకా మీ అమ్మ కూడా ఒప్పేసుకుంది కాబట్టి మీ ఫ్యామిలీ నుంచి కూడా నాకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, ఇంకా నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్దామా అనేసి అని అనగానే, ఏంటి ఇప్పుడు మీరు చాలా నీరసంగా ఉంటారు, ఇప్పుడు ఇవన్నీ వద్దు, మీకు కొంచెం స్ట్రెంగ్త్ వచ్చాక చూసుకుందాం అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటే, అసలు ట్రై చేస్తేనే కదా నాకు స్ట్రెంగ్త్ ఉందో లేదో తెలిసేది అనేసి ఇంకా మన హీరోయిన్కి దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంకా మన హీరోయిన్ ఫుల్గా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ దగ్గరకు వచ్చి నాకు ఫీలింగ్స్ తెప్పించేసి వెళ్ళిపోతాడా అనేసి ఇంకా మన హీరోయిన్ అనుకుంటూ ఉంటే, ఇంకప్పుడే ప్లీజ్ మనం ఇంటికి వెళ్ళేదాకైనా కొంచెం కంట్రోల్ చేసుకొని అనగానే మనోడు ఆగుతాడా, పాప పక్కన ఉండగానే ఇంకా గింట్రోలు ఏం ఉండదు అనమాట. ఇంకా ముద్దులతో మళ్ళీ ముంచి లేపుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే ఈ నెఫ్యూ గాడికి అయితే తెలుస్తుంది అనమాట, నిజంగానే మన హీరోయిన్ వాడితోటే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుందనేసి. అది తెలిసిన వీడైతే ఇంకా కళ్ళు దాగిన కోతిలా గింతుతూ ఉంటాడనమాట. అదేంటి నేను ఈ కంపెనీకి కాబోయే సీఈఓని, ఈ వంశానికే నేను యంగ్ మాస్టర్ని, నన్ను ఎలా బ్రేకప్ చేస్తుంది, నాతో ఎంగేజ్మెంట్ ఎలా క్యాన్సిల్ చేసుకుంటుంది అనేసి వదులుతుంటే, మీరు ఇంత కంగారు పడకని, మీరు తన్ని వెతుక్కుంటూ రావాలని తన వెనకాల మీద తిరగాలని ఇలా చేస్తుంది, మీరు పట్టించుకోకండి అనేసి అని ఇత్త పాలమొహం అంటూ ఉంటే వీడు కూడా మాటలు నమ్ముతాడనమాట. వెళ్ళి మీ అచ్చింటగా మీ అమ్మతో మాట్లాడింది అనగానే ఇంక వాళ్ళ అమ్మతో చెప్తాడనమాట, అమ్మ నువ్వు చెప్పినట్టుగానే నేను జియాన్ని జల్సీగా ఫీల్ చేయడం కోసం అనేసి నా పిఏ తోటి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నట్టుగా నటిస్తే తను నిజంగానే నాతోటి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది, ఆ అంకుల్ని పెళ్లి చేసుకుంటానంటుందమ్మా అనేసి అనగా, సరే అయితే నువ్వేం కంగారు పడకు, నేనైతే వెళ్ళి మీ తాతయ్యతో మాట్లాడతాను, మీ తాతయ్యకి నువ్వంటే చాలా ఇష్టం, మీ తాతయ్య నీకు చాలా సపోర్ట్ చేస్తారు, అంకుల్కి గుణపాఠం నేర్పుతాడు అనేసి అంటూ ఉంటే, సరే అనేసి ఇంకప్పుడు హీరోయిన్ ఒళ్ళో కూర్చుని మరి వీడియో గేమ్లు అయితే ఆడుతూ ఉంటారనమాట. ఇంకా నేనే విన్ అయ్యాను అనేసి ఒకరికొకరు అలా క్లోజ్గా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా మన హీరోయిన్ అయితే హీరో తోటి, హస్బెండ్ మీరు చాలా మంచివారు, మీరే ఈ వరల్డ్ మొత్తంలో బెస్ట్ హస్బెండ్
హీరోయిన్ అనేసి మన హీరోని హగ్ చేసుకుని చాలా ప్రేమగా మాట్లాడుతుంటే ఇంకా అప్పుడే మన హీరోయిన్కి ఆ నెఫ్యూ గాడి అమ్మ అయితే ఫోన్ చేస్తుంది అనమాట. అది చూసిన మన హీరోకి అయితే ఫుల్ జల్సీ వస్తుందనమాట. ఇంకా మన హీరోయిన్ ఫోన్ మాట్లాడుతుంటే ఆ చెవు కాడ చెంపల కాడ కిస్సెస్ చేస్తూ మన హీరోయిన్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా తనేమో ఫోన్లో అయితే ఓర్లుతానే ఉంటుంది. నువ్వు రావాలి, ఇలా పార్టీకి రావాలి, నా కొడుకుతో మాట్లాడాలి, ఎలా నువ్వు క్యాన్సిల్ చేసుకుంటావు అనేసి అరుస్తూ ఉంటుందన్నమాట. నేను ఎలా ఫోన్ మాట్లాడగలను అనేసి అనంటే ఇంకా మనోడు కళ్ళజోడు తీసి మరి ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటే మన హీరోయిన్ అయితే అసలు ఫోన్ సరిగ్గానే మాట్లాడలేకపోతుంది అనమాట. ఇంకా ఫోన్ కట్ చేశాక నేను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఇలా చేస్తే నేను ఎలా ఫోన్ మాట్లాడగలను, అసలు నా ఫోకస్ ఎక్కడుంటుంది అనేసి అని అంటుంది. ఇంకా మన హీరో అయితే నేను పక్కనున్నప్పుడు ఫోకస్ నా మీదే ఉండాలి, ఫోనుల మీద వాటిల మీద ఉండకూడదు అనేసి అసలు మీరు అనేసి అని అంటూ ఉంటే మన హీరోయిన్ ఏళ్ళు చూపించి మాట్లాడుతుంటే ఆ ఏళ్ళని స్లోగా కొరుకుతూ కిస్ చేస్తూ మన హీరోయిన్కి ఇంకా ఫీలింగ్స్ తెప్పించేస్తూ ఉంటాడనమాట. ఇక్కడికి చూసుకుంటే ఈ నెఫ్యూ గాడైతే గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడు. ఇంకా ఏం కాదు నాన్న, నిన్ను జల్సీగా ఫీల్ చేయాలని ఇది కూడా అదే అలాగే చెప్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే హీరోయిన్ని కిస్ చేయటం కోసం హీరో వస్తుంటే మన హీరోయిన్ అయితే ఆపుతుంది అనమాట. ఎందుకు ఆపుతున్నావు అనగానే ఇంకా మన హీరోయిన్ అంటుంది, మా ఇంట్లో వాళ్ళు ఒప్పేసుకున్నారు, మీ ఇంట్లో కూడా ఒప్పేసుకున్నారు అంటే మనం ఇంకా హ్యాపీగా ఉండొచ్చు, అప్పుడు మనం నచ్చింది చేయొచ్చు అనేసి అని అనగానే నిజమా అనగానే అవును, మీ ఇంట్లో వాళ్ళకి వీలైనంత త్వరగా చెప్పేయండి అనేసి అని మన హీరోయిన్ అంటుంది అనమాట. ఇంకా మన హీరో అయితే హీరోయిన్కి మళ్ళీ ఒక కిస్ అయితే ఇచ్చి నువ్వు నన్ను చాలా టెంప్ట్ చేస్తున్నావు, కానీ నీ ప్రతి మాటకి నేను రెస్పెక్ట్ ఇస్తాను అనేసి మన హీరో అయితే కిస్ చేసి వదిలేస్తాడనమాట. మన హీరో అదే రోజు వాళ్ళ ఇంటికైతే వస్తాడనమాట. ఇంకా వాళ్ళమ్మ అయితే పెళ్లి సంబంధాల కోసం అమ్మాయిల ఫోటోలు అయితే చూస్తుంటారు. ఈ అమ్మాయి నచ్చిద్దా, ఈ అమ్మాయి నచ్చిద్దా అనేసి అని అనగానే ఇంకా చాలామంది అమ్మాయిల ఫోటోలే మన హీరోకి ఇస్తూ ఉంటే చూడు నాన్న ఒక్కసారి, నీకు అప్పుడే 30 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, ముడ్డి కిందకి 30 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా పెళ్లి చేసుకోకుండా తిరుగుతూ ఉంటే నిన్ను అంకుల్ అంటున్నారా, ప్లీజ్ రా పెళ్లి చేసుకో అనగానే అమ్మ నేను ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాను, ఈ ఫోటోలన్నీ చూడాల్సిన అవసరం లేదనేసి వాడు మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే వాళ్ళ అమ్మ ముందు పెట్టగానే ఇంకా వాళ్ళమ్మ ఆత్రంతో ఓపెన్ చేసి చూడగానే ఇదేంటి నెఫ్యూ గడికి ఫిక్స్ చేసిన అమ్మాయి కదా, నెఫ్యూతో ఎంగేజ్మెంట్ అయిందిగా, తిను జియా కదా అనేసి అని అనగానే ఇంకా వాళ్ళ నాన్న కూడా గక్కుని లాక్కుని అదేంట్రా మొన్నే దాకా పెళ్లి చేసుకోలేదని ఆలోచించాం, ఇప్పుడేమో ఇలా చేశాడు ఏంటి అనేసి వాళ్ళ అమ్మ అంటూ ఉంటే వాటికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఎందుకు ఇప్పుడు ఇంత కంగారు పడుతున్నావు అనగానే చూసే జనాలు ఏమనుకుంటారు, జనాల గురించి వదిలేసాయమ్మా, నేను తన్ని ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నాను, తన్ని ఫస్ట్ టైం చూడగానే నాకు చాలా నచ్చింది అనగానే మన ఆవిడికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటమేగా మనకు కావాల్సింది, వాడి జీవితంలో సంతోషంగా ఉండటమేగా మనకు కావాల్సింది. అవును, ఇప్పుడు నెఫ్యూకు ఏం చెప్పాలంటే వాడు ఈ జియాని చీట్ చేశాడమ్మా, వేరే అమ్మాయిలతోటి ఎఫ్ఐఆర్ పెట్టుకుని మన హీరోయిన్ని చాలా బుల్లింగ్ చేస్తూ ఉండేవాడు. తన్ని నేను ఫస్ట్ టైం చూసింది కూడా వాడు కారులో నుంచి మన హీరోయిన్ని కిందకు దోసేస్తే చాలా మంచు పడుతూ ఉంటుంది, అలాంటి సమయంలో తన్ని కిందకు దోసేస్తే పాపం తను జ్వరంతో కూడా ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడి నుంచి నడుచుకుని వెళ్తూ స్పృహ తప్పి పడిపోయే పరిస్థితిలో నేను తన్ని చూశాను. అలాంటి వాడికి జియాన్ని పొందే అర్హత లేదమ్మా, తను చాలా మంచిది, చాలా వినయంగా ఉంటుందనేసి ఇంకా మన హీరో అయితే గతాన్ని అయితే చెప్తూ ఉంటాడనమాట. మన జియాన్ని ఎలా చూశాడు, ఎలా ప్రేమించడం స్టార్ట్ చేశాడు అన్నది మొత్తం వాళ్ళ అమ్మతో చెప్తుంది అనమాట. ఇంకా వాళ్ళ అమ్మ కూడా సరే అయితే నువ్వు తను అంతలా ఇష్టపడుతున్నందుకు నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నువ్వు జీవితంలో సంతోషంగా ఉండటమే మాకు కావాలనేసి వాళ్ళ పేరెంట్స్ అనగానే నాకు తనంటే చాలా ఇష్టం, తన్ని చాలా కేర్ఫుల్గా చూసుకున్నాను కానీ సరే అయితే నా కొడుక్కి నచ్చిన అమ్మాయితో పెళ్ళయింది, ఇంక ఇదంతా మీరు వదిలేసాయి, ఇదంతా నువ్వు ఆలోచించగానే కానీ అవును మీ బర్త్డే రోజునే తను నా భార్య అనేసి అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను అనగానే సరే అయితే నువ్వు నా కోడల్ని వీలైనంత త్వరగా ఇంటికి తీసుకురా, ఆడికి కూడా సరైన గుణపాఠం నేర్పిద్దాము అనేసి అని అనగానే వాడికి ఆల్రెడీ నేను చాలాసార్లే గుణపాఠం నేర్పించానమ్మా, ఇదంతా మీరు ఆలోచించకండి, మీరైతే ఎక్సైటెడ్ అవ్వకండి అనగానే అవును జియా చాలా మంచి పిల్ల, నేను జియాని చూసిన ప్రతిసారి కూడా చాలా ఇంప్రెస్ అవుతూ ఉంటా, తను కొంచెం చిన్నదైతే కనుక నీకు ఇచ్చి పెళ్లి చేయాలని నేను ఎప్పుడు అనుకుంటా, భగవంతుడు ఇద్దరికి పెళ్ళి అయిందని. ఇంకా ఈ నెఫ్యూ గాడు వాళ్ళ అమ్మ అయితే హీరోయిన్ పని చెప్పాలి, ఇంకా హీరో గాడి పని కూడా చెప్పాలి, గ్రాండ్ మా తోటి చెప్దాము, వాళ్ళ బర్త్డే రోజున వెళ్ళి వీళ్ళిద్దరిని కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టించి ఇంకా నెఫ్యూ గాడికి ఆ ఆస్తి అంతా అప్పచెప్పాలి, వాడిని
ఇంట్లో నుంచి గెంతేయాలి హీరోని అనేసి ఇలా ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఇంకా పార్టీకి అయితే ఈ నెఫ్యూ గాడు ఈ పియని అయితే తీసుకుని వస్తూ ఉంటాడనమాట. అదేంటి ఈడు వాడి పియే కదా, అమ్మాయితోటి అంత క్లోజ్గా ఉన్నాడు, ఈ పార్టీకే అంత ధైర్యంగా తీసుకొచ్చాడు, అసలు ఈ వంశంలో ఎవరైనా ఇలా చేశారా, మన హీరోకి తెలిసిందంటే వీడి పని అయిపోయింది అనేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ముందు మీ మాటలు తగ్గించండి, నేను అసలుకే ఈ కుటుంబానికి కాబోయే యంగ్ మాస్టర్ని, నేను ఏదైనా చేయొచ్చు ఏమైనా చేయొచ్చు అనేసి అంటూ ఉంటే ఇంకా అప్పుడే మన జియా అయితే కారులో నుంచి చాలా ఫ్యాషనబుల్గా దిగుతుంది అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వావ్ ఎంత కాస్ట్లీ కారు, ఇంత కాస్ట్లీ కారులో ఎవరు వచ్చారంటావు, అసలు ఎవరిదంటావు ఈ కార్ అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకప్పుడు ఈ నెఫ్యూ అంటాడు ఇది మా అంకుల్ కార్. ఓ మీ అంకుల్ గారి కారా, అయితే ఆయన వచ్చారా అనగానే ఇంకా కారులో నుంచి మన జియా అయితే దిగుతుంది అనమాట. మన జియాని చూడగానే ఫీజులు ఎగురుతాయి అనమాట. ఏంటి నువ్వు మా అంకుల్ కారులో వచ్చావేంటి అనగానే ఏం మీ అంకుల్ కారులో నుంచి నేను రాకూడదా అనేసి అని అనగానే ఆ కారులో ఎవరో ఉన్నారు, ఇంకా జియా కాకుండా ఆ కారులో ఎవరో ఇంకో అతను ఉన్నారు అనేసి అని అనగానే నువ్వు ఈ పార్టీకి వేరే వాడిని వేసుకొని వచ్చావా, అసలు నీకు ఎంత ధైర్యం, ఇతన్ని ఎలా చీట్ చేయాలనుకుంటున్నావు అనగానే ఏంటి వేరే వాడు ఉన్నాడా, అసలు ఎవడు వాడు, అసలు ఎవడిని వేసుకుని పార్టీకి వచ్చావు, నీ పంతు ఇక్కడే తెలుస్తాననేసి ఇంకా కార్ డోర్ తీయబోతుంటే నువ్వు ఒక్కసారి ఆలోచించుకో, నిజంగానే ఆ కార్ డోర్ తీసి ఆ లోపల ఉన్న వ్యక్తితో నువ్వు గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావా అనగానే అవును నాకేంటి భయం, ఆ లోపల ఉన్నవాడు అంతు తేలుస్తా, అసలు నేను ఎవ్వరు అనుకుంటున్నావు ఈ ఫ్యామిలీకి కాబోయే యంగ్ మాస్టర్ని, నాతో పెట్టుకునే ధైర్యం ఎవ్వడుకుందంటావు అనేసి ఇంకా డోర్ ఓపెన్ చేయడానికి చూడగానే మనోడు ఒక్క తన్ను దన్నగానే మనోడైతే కింద పడతాడు. ఇంకా ఆ లోపల నుంచి మన హీరో అయితే స్టైల్గా దిగుతాడనమాట. అది చూసిన మనోడికి అయితే ఫీజులు ఎగురుతాయి. ఏంటి నువ్వు మా అంకుల్తో ఈ పార్టీకి వచ్చావా, ఎంత ధైర్యం, నేను గ్రాండ్ పాతో చెప్తాను మీ పని, మీకు ఉంది చూడండి మా గ్రాండ్ పా చేతిలో అనేసి ఇంకా అక్కడైతే చిన్న పిల్లల్లా ఏడుస్తుంటాడనమాట. ఏంటి నిజంగానే జియా హీరోని పెళ్లి చేసుకుందా ఏంటి అనేసి అని అనగానే ఓహో పెద్ద యంగ్ మాస్టర్ వచ్చాడండి, ఇంకా అతగా హీరోకి ఎదురుగా నిలబడి మాట్లాడేదని ఎవరికి ఉంది, ఈ ఫ్యామిలీలో హీరో ఏది గీస్తాడో అదే శాసనం కింద అందరూ పాటించాల్సింది, ఈడికి పిచ్చి లేసింది అనేసి అని అనుకోగానే ఇంకా అప్పుడే జియా చేయబట్టుకుని లోపలికి అయితే తీసుకెళ్తూ ఉంటాడనమాట. ఇంకా అది చూసిన వీడైతే నా పియాన్సీని మీరు ఎలా చేయబట్టుకుని తీసుకెళ్తారు అనేసి అని అంటూ ఉంటే ఇంకా మన హీరోకి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తన్ని ఇబ్బంది పెట్టాలి అనుకుంటే కనుక నాతోటి కయ్యానికి కాలు దువ్వినట్టే చూసుకోండి, తనతోటి చాలా జాగ్రత్తగా మాట్లాడింది అనగానే ఇంక ఈ పాప అయితే ఊర్లుతూ ఉంటుంది అనమాట. హీరో ఎదురుగా మాట్లాడే ధైర్యం చేసేవంటే నీకు చాలానే ఫ్రీడమ్ వచ్చినట్టుంది, నీ అంత తేల్చే టైం దగ్గరికి వచ్చింది, నువ్వు కనుక నోరు అదుపులో పెట్టుకోలేదే అనుకో నీ జాబు ఉండదు, ఈ చైనాలో నీ శాలరీ కూడా ఉండదు, జాగ్రత్త అనేసి మన హీరోయిన్ ఒక మోస వార్నింగ్ అయితే ఇస్తుంది. సరే సరే చూద్దాం చూద్దాం ఎవరంతూ ఎవరు తెలుస్తారో అనేసి తిప్పులాడి మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట. మన హీరోయిన్ కొంచెం కూడా లెక్క చేయకుండా దానికి వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చేస్తూ ఉంటుంది. మాటలన్నీ విన్న తినకైతే పిచ్చి కోపం వచ్చి అంకుల్తేనేమో ఎఫ్ఐఆర్, అల్లుడితేనేమో మ్యారేజా, అసలు కొంచెమైనా సిగ్గుందా, నిన్ను ఇలాగైనా పెంచారనగానే నోరు కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడు, ఎవరిని ఎవరు చీట్ చేశారో నాకు బాగా తెలుసు, అసలు నా డబ్బులు తీసుకుని నువ్వు వాడితో తిరుగుతుని నాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాక నువ్వు దీంతో తిరుగుతున్నావు, ఇప్పుడు నేను చీట్ చేశానని అంటున్నావా, అసలు మీ ఇద్దరికి కొంచెమైనా సిగ్గుందా, పబ్లిక్గా దాన్ని వేసుకుని ఈ పార్టీకి కూడా తీసుకొచ్చావు, ఇంకా మళ్ళీ నా తప్పులు ఎంచుతున్నారా అనగానే సరే జియా అన్నాడు, ఇక్కడ టైం వేస్ట్ చేసుకోకు, అమ్మ నాన్న నీకోసం ఎదురు చూస్తున్నారు అనగానే అప్పుడే వాడైతే హీరోయిన్ చేపట్టుకోబోతుంటే ఇంకా మన హీరో అయితే ఆపుతాడనమాట. నీకెంత ధైర్యం ఉంటే తన దగ్గరికే రావద్దంటున్నాను, తన దగ్గరికే రావద్దు, తనకి దూరంగా ఉండు అని నేను అంటుంటే తన్ని టచ్ చేయడానికి ట్రై చేస్తావా అనేసి గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తే ఇంకా అప్పుడే ఈ నెఫ్యూ గార్డ్ అమ్మ అయితే హీరోతోటి సరే అయితే నువ్వు ఇంతమంది ముందు నా కొడుకును అవమానించావు కదా, నాన్న రాని, నాన్న వచ్చాక నీ అంతు తేడుస్తాననేసి అక్కడి నుంచి ఆ నెఫ్యూ గార్డ్ని తీసుకుని అయితే వెళ్ళిపోతూ ఉంటే జియా కాసి చూసుకుంటూ వెళ్తాడనమాట. అమ్మ నువ్వు చెప్పినట్టే చేశాను, జియా నిజంగా నాకు దూరం అయిపోతుందా, జియా అంటే నాకు చాలా ఇష్టం అనగానే ఇంకా హీరో అయితే సరే నడు లోపలికి వెళ్దాం అనగానే నువ్వేం కంగారు పడకనానా, మనం తాతయ్యతో చెప్పి జియాని ఎలాగైనా నీకు దగ్గర చేస్తాననేసి అనగానే ఇంకా జియాని తీసుకుని హీరో అయితే వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వస్తారనమాట. ఇంకా జియాన్ దగ్గరే హీరో కూడా కూర్చునేటప్పటికి ఇది ఫ్యామిలీ టేబుల్ తెలుసా, ఈ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండాలి అనగానే జియా కూడా ఈ ఫ్యామిలీ నెంబరే అనగానే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోబోతున్నాం, తను ఎలా ఈ ఫ్యామిలీలో నెంబర్ అవుతుంది అనేసి అని అనగానే తను ఎప్పుడో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేసుకుంది, ఇంకా నీ కొడుకు నీకుతో చెప్పలేదా అని అనగానే ఇంకా అదంతా తిను చేస్తే
అయితే అయ్యేది కాదు, మేము కూడా చేయాలి, అయినా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకోవాలి, అప్పుడే ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుంది అనగానే అప్పుడే హీరో సరేనన్న నా పెళ్లి గురించి అనౌన్స్ చేసే టైం అయితే వచ్చిందనేసి జియా చేయబట్టుకుని రా అనేసి జియాని అయితే తీసుకెళ్తూ ఉంటాడనమాట. జియా అయితే కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అనగానే లేదు ఇప్పుడు చెప్పటమే కరెక్ట్ అనేసి ఇంకా జియాని తీసుకొని అయితే వస్తాడనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయి చూస్తుంటాడు, ఎందుకంటే హీరో ఇప్పటిదాకా ఒక అమ్మాయిని కూడా పట్టుకోలేదు, అలాంటిది హీరోని చేయబట్టుకొని తినే నా భార్య, తిని నేను పెళ్లి చేసుకున్నాం, మేమిద్దరం కూడా ఒకరినొకరు చాలా ఇష్టపడుతున్నాం, మా ఇద్దరికి పెళ్ళి అయిపోయింది అని అనగానే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అనమాట. ఏంటి హీరోయిన్ ఎలా పెళ్లి చేసుకుంటావు, తను నా పియాన్సీ అనేసి మా నోడికి పిచ్చి లేస్తుంది అనమాట. ఇంకా వాడి చేతిలో ఉన్న వైన్ అయితే తాగేసి ఇంకా హీరోయిన్ ముందుకెళ్ళి గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటే ఇంకప్పుడే హీరో దగ్గర ఉన్న బాడీ గార్డ్స్ అయితే ఆపుతారనమాట. హీరోకి దగ్గరికి వెళ్ళకుండా ఎంత ధైర్యం ఉంటే మీరు నన్ను ఆపుతారు, నేను ఈ ఫ్యామిలీకి కాబోయే యంగ్ మాస్టర్ని, గ్రాండ్ మా, నీ ముందే వీళ్ళు నన్ను ఇన్సల్ట్ చేస్తుంటే మీరు ఏం మాట్లాడరేంటి అనగానే ఇంకా వాళ్ళ గ్రాండ్ మా కూడా అంటుంది, నోరు మూసుకో, తన్ని అనవసరంగా చీట్ చేసింది నువ్వే, తన్ని ఇబ్బంది పెట్టింది నువ్వే, చేతులారా తన్ని దూరం చేసుకుంది నువ్వే, ఇప్పుడు బాధపడినా చింతించినా తను వెనక్కి అయితే రాదు, తను మీ మావయ్యని పెళ్లి చేసేసుకుంది, తను ఇప్పుడు నీకు అత్తయ్య, నువ్వు తనతోటి చాలా జాగ్రత్తగా మర్యాదగా మాట్లాడాలి, అర్థమవుతుందా, తను నా కోడలు, నా కోడలతోటి ఎవరైనా అమర్యాదగా మాట్లాడారు అంటే కనుక నా కోపానికి గురవ్వాల్సి ఉంటుంది అనగానే జియా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. మా ఫ్యామిలీకి మా మమ్మీకి ఎప్పుడో చెప్పేసాను అనగానే నా కోడలికే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను, నా కుటుంబంలో నా కూతురి కంటే కూడా నేను నా కోడలికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను అనగానే సరే అమ్మా నాన్న మీరు తనకి ఇంపార్టెంట్ ఇచ్చుకొని, ఇప్పటిదాకా నేనే మీకు ఇంపార్టెంట్ అనుకున్నాను, నేను కాదు అని తెలిసాక నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను అనేసి ఆంటీ అయితే చిందులు దొక్కుతూ ఉంటుంది అనమాట. జియా నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వి, నా పియాన్సివి, నువ్వు వేరే వాళ్ళకి దక్కుతూ ఉంటే నేను చూడలేననేసి ఇంకా వచ్చి జియాన్ని పట్టుకోబోతుంటే నువ్వు అక్కడే ఆగు, వచ్చి కనుక జియాన్ని పట్టుకున్నావంటే ఇంకా నీకు మామూలుగా ఉండదు అనేసి ఇంకా మా నోడు చెయ్యి పట్టుకుని మా నోడికి వార్నింగ్ ఇస్తూ ఉంటే మా నోడైతే గడగడ గడగడ వణుకుతూ ఉంటాడు. బాబోయ్ అంకుల్తో పెట్టుకునేదని నాకు లేదు అనేసి ఇంకా మా నోడైతే ఒక్కటిచ్చి వాడిని కూర్చోబెడతాడనమాట. ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హీరోను ఈ కజిన్ ఒకళ్ళని ప్రేమించారా, వా ఎంత విచిత్రంగా ఉంది అసలు, అయినా మేనల్లుడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని హీరో ఎలా పెళ్లి చేసుకుంటాడు అనగానే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు, తను నాకు చాలా ఇష్టం, నేను తను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను, తను బ్రేకప్ చేసుకుంది అందుకని నేను ప్యాచప్ అయ్యాను అనేసి ఇంకా అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటే ఇంక ఈ నెఫ్యూ గాడైతే కింద పడి దొర్లి ఏడుస్తూ ఉంటాడనమాట. వీళ్ళందరి ముందు మీరు ఇలా చెప్పారు, అసలు మీకు గట్స్, అసలు మీరు ఎంత ధైర్యమైన వాళ్ళు అనేసి ఇంకా అప్పుడే మన హీరోయిన్కి అయితే చాలా కోపం వచ్చేసింది, నన్ను ప్రేమిస్తున్నానని నాకు చెప్పడం అనేసి ఇంతమందికి చెప్తారా, ముందు నాకు కథ చెప్పాల్సింది అనేసి మన హీరోయిన్ కోపం వస్తే హనీ ఇంతమంది ముందు నీకు ప్రపోజ్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వు, నీకెందుకు చెప్పలేదంటే చెప్పే సమయం ఇంకా రాలేదనేసి, నేను నా ప్రేమని చూపించే సమయం చాలా దగ్గరలోనుంది వెయిట్ చేయనేసి మన హీరోయిన్ని తడిమేస్తూ పామేస్తూ ముద్దులతో ముంచి లేపుతూ ఉంటాడనమాట. ప్లీజ్ ఆగని, మనం పార్టీలో ఉన్నాం అనగానే ఇంకా స్టైల్గా కళ్ళజోడు తీసి ఇంకా ముద్దుల దాడి మొదలు పెడతాడు చూడని మన హీరోయిన్ బెదిరిపోవాల్సిందే ఆ ముద్దుల దాడికైతే. ఇంకా అప్పుడే వీళ్ళు ఈ కార్యక్రమంలో ఉండగానే ఇంకా వాళ్ళ అమ్మ నాన్న అయితే వస్తారనమాట. ఇంకా అది చూసిన ఇద్దరు కూడా కంగారు పడుతుంటే కానీ మేమేం చూడలేదు, మీరు ఇలా ఈ పనిలో ఉంటేనే మాకు త్వరగా వారసుడు వస్తాడు, కానివ్వండి అనగానే మనోడు సిగ్గుపడుతూ ఉంటాడు అనమాట. ఎంత క్యూట్గా ఉంటాడు వాడు సిగ్గుపడుతూ ఉంటే. ఇంకా అప్పుడే హీరోయిన్కి మరలా దగ్గరలో అక్కడ ముద్దులు పెడుతూ ఉంటాడు. హాని నాకు ఇప్పుడైతే ఒక మీటింగ్ ఉంది, కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిన మీటింగ్, నువ్వైతే జాగ్రత్తగా ఉండు, నేను వచ్చేస్తానమాట, ఇంకా అమ్మ నాన్న దగ్గరే నువ్వు ఉండు అనేసి చెప్పగానే పర్లేదు హస్బెండ్ నా గురించి కంగారు పడకండి, నన్ను నేను చూసుకుంటాను, మీరు అనుకునే అంత అమాయకురాలిని కాదు, మీరు అనుకునే అంత మెతకా కాదు, మీరేం కంగారు పడకని, నేను మీ వైఫ్ని, మీ వైఫ్ అంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో నేను అంతే స్ట్రాంగ్గా ఉంటాను అనేసి మన హీరోకి ధైర్యాలు చెప్పేసి మరి మన హీరోని బిజినెస్ మీటింగ్ కోసం అయితే పంపించేస్తుంది అనమాట. ఇంకా మన హీరో పక్కకు వెళ్ళాడో లేదో ఇంకా వీలైతే కుట్రలు స్టార్ట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా డ్రింక్లో డ్రగ్ కలిపి హీరోయిన్ పరువంతా తీయాలని అయితే ప్లాన్ చేస్తారు. ఇంకా అది చూసిన మన హీరోయిన్ సరే అయితే వీళ్ళు వేసే వెట్టుగాడంతా నేను చిత్తు చేస్తాననేసి ఆ డ్రింక్ తాగినట్టుగా నటిస్తుంది అనమాట. ఇంకా
తాగగానే ఇంక ఇది మొదలు పెడుతూ ఉంటుంది. జియా నేను చెప్పింది ఎలా నమ్మేసావు? నువ్వు నాకు శత్రువు. నీతో ఎలా నేను ప్యాచప్ అవుతాను అనుకుంటున్నావు అనేసి ఇంకా అంటూ ఉంటే నిన్నెవరే నమ్మేది? నేను అంత తేలిగ్గా నమ్మననేసి నేను అందుకే ఆ డ్రింక్ తాగలేదనగానే సరే నువ్వు డ్రింక్ తాగవని నాకు తెలుసు అనేసి స్ప్రే తీసుకొచ్చి మొహం మీద స్ప్రే చేస్తుందనమాట హీరోయిన్‌కి. అది చూసిన మన హీరోయిన్‌కి అయితే ఫుల్‌గా మత్తయితే ఎక్కేస్తూ ఉంటుందనమాట. ఇంకా మన హీరోయిన్ తీసుకెళ్ళి రూమ్‌లోకి అయితే వదిలేస్తుందనమాట. అప్పుడే రూమ్‌లోకి ఇంకొక క్యారెక్టర్ అయితే వస్తుందనమాట. సరే అయితే నేను వీడియో కూడా ఆన్ చేశాను. హీరోయిన్ తోటి ఫుల్‌గా ఎంజాయ్ చేయి. ఇంకా హీరో కూడా టచ్ చేయలేదు అనేసి అనగానే వాడొచ్చి హీరోయిన్ టచ్ చేస్తా ఉంటే ఇంక అప్పుడే ఈ హీరోకి నాకెందుకో వేరేగా అనిపిస్తుందిరా, నా వైఫ్ ఏదో ఇబ్బందిలో ఉంది, కారు వెనక్కి తిప్పు, అర్జెంట్‌గా తిప్పు, ఫాస్ట్‌గా తిప్పు అనేసి అనగానే ఇంకా మనోడు కూడా కార్ అయితే వెనక్కి తిప్పేస్తాడనమాట. జియాకి ఫోన్ చేస్తుంటే జియా ఫోన్ అయితే కలవదనమాట. ఇంకా అప్పుడే ఇదొచ్చి నేను వాష్‌రూమ్ కని వెళ్తే ఆ పక్క రూమ్‌లో ఏవో శబ్దాలు వస్తున్నాయి. ఆ గొంతు అచ్చం జియాలాగే ఉంది. కాకపోతే అక్కడ ఉన్నది హీరో కాదు, వేరే ఎవరో ఉన్నారు అనగానే ఏయ్ జియా గురించి ఏంటి అలా మాట్లాడుతున్నావు? జియా క్యారెక్టర్ బ్యాడ్ చేయాలన్నావంటే ఊరుకోను కానీ నేనెందుకు తనని బ్యాడ్ చేస్తాను? నిజంగానే అక్కడ శబ్దాలు వస్తున్నాయి అనగానే నాను కంగారు పడకు, ఒకసారి మనం వెళ్ళి చూస్తే తెలిసిపోతుంది కదా అనేసి ఇంకా అందరూ కూడా ఆ రూమ్ కాడికి వచ్చి జియా డోర్ ఓపెన్ చేయి, జియా డోర్ ఓపెన్ చేయగానే నిజంగానే అక్కడి నుంచి శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆ శబ్దాలు ఎలాంటి శబ్దాలు అనుకున్నారు? ఇంకా వాడినైతే కట్టి పడేసి పిచ్చ కుమ్ము ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే తనైతే అంటుందనమాట, నువ్వు చేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది కదా అనేసి ఇంకా అంటూ ఉంటే ప్లాన్ ఎవరు వేశారు, ఏమైందమ్మా అనేసి వాళ్ళ మామగారు అయితే అడుగుతూ ఉంటారు. నా పరువు తీయాలనేసి ఇగో ఈ పియా అనే నాకు డ్రగ్ అయితే ఇచ్చిందని, కానీ నువ్వు జియాని టచ్ చేయాలనుకుంటావా? నా జియాని టచ్ చేయాలనుకుంటున్నా, ఎంత ధైర్యం అనేసి వాడినైతే పిచ్చి కొట్టుడు కొడుతుంటే ఈడంతా నా ప్లాన్ పాడు చేసేలాగా ఉన్నాడే అనేసి వాళ్ళ అమ్మ అయితే వెళ్ళి ఆపుతుందనమాట. అదంతా చూసిన హీరోయిన్ అయితే ఓహో నీ జియానా, ఇప్పుడు నీ జియానా అయ్యానా, నా హస్బెండ్ కనుక ఆ మాటలు వినుంటే నిన్ను తొక్కిపెట్టిన ఆరదీసును అనేసి ఇంకా అప్పుడైతే హీరోయిన్తో మాట్లాడిన రికార్డులన్నీ కూడా వినిపించగానే ఈ నెఫ్యూ గాడైతే తనైతే ఒక్కడు బీగుతాడనమాట. అంత అబద్ధం, నేను ఏం చేయలేదు అనేసి అని అనగానే ఇంకా మన హీరోయిన్ అయితే వాయిస్ రికార్డ్ వినిపించిందంతా విన్నారు కదా, ఇంకా వీడైతే గట్టిగోడు బీగుతాడనమాట. మీరేదో ఇలాంటిది చేస్తారనేసి హీరో నాకు చాలా జాగ్రత్తలే చెప్పారు అనేసి ఇంకా వాళ్ళు ఏమైనా నీతోటి మిస్బిహేవ్ చేయొచ్చు, నీకు ఏదైనా డ్రగ్ ఇవ్వచ్చు అనేసి ముందుగానే మన హీరో అయితే డ్రగ్కి యాంటీడోట్ అయితే ఇచ్చి ఉంటాడనమాట. ఇంకా అందుకనే తనకి స్ప్రే చేసిన అమ్మనే డ్రగ్కి యాంటీడోట్ అయితే తీసేసుకుంటుంది. అందుకబట్టి తను అయితే కాపాడగలిగింది. ఇదంతా ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేసి ఆ పియని గట్టిగా నిలదీసేటప్పటికి ఇలా ఆంటీయే చేయమంది, ఆంటీ ఏమో నాకు డబ్బులు ఇచ్చి చేయమంది అనేసి అనగానే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆంటీగా సీరియస్గా చూస్తుంటే అబ్బాయి నేనేం చెప్పలేదు, నేనేం చేయమనలేదు, తిని ఎంత అబద్ధాలు చెప్తుంది, పోలీసులకు అప్పచెప్పండి అనేసి అని అనగానే ఇంకప్పుడు అక్కడికి హీరో అయితే వస్తాడు. హనీ నువ్వు ఇబ్బంది పడ్డావా అంటే లేదు హనీ, నువ్వు ఇచ్చిన యాంటీడోట్ బాగా పనిచేసింది, వాడిని చిత్తుగా కొట్టేసి కట్టి పడేసాను అనేసి మన హీరోయిన్ అయితే అంటూ ఉంటుంది అనమాట. నా హీరోయిన్ ఇబ్బంది పెట్టిన నీకు ఉంటుంది చూడు అనేసి ఇంకా మామూలుగా అయితే మనోడు వార్నింగ్ ఇవ్వడనమాట. ఇంకా మన హీరోయిన్ని తీసుకుని రూమ్కి అయితే వస్తే మన హీరోయిన్ దగ్గర డ్రెస్ అయితే ఉండదనమాట. ఇంకా హీరో డ్రెస్ వేసుకుని అయితే షర్ట్ వేసుకుని అయితే ఉంటుందన్నమాట. అది చూసిన మనోడైతే ఇంకా ఫుల్ ఆఫ్ ఫీలింగ్స్ ఆన్ అనమాట. మనోడు మన హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటే మన హీరోయిన్ అయితే దడిసిపోతూ ఉంటుంది. మామూలుగానే వీడిని ఆపటం కష్టం, ఇలా నన్ను చూశాడు, ఇప్పుడు ఇంకా ఇంకా కష్టం అనేసి మన హీరోయిన్ ప్లీజ్ కొంచెం ఆగండి, కొంచెం జెంటిల్గా బిహేవ్ చేయండి, నాకు భయంగా ఉంది అనేసి అనగానే ఇంకా మన హీరో తగ్గుతాడా, ఇంకా ముద్దుల్లో మళ్ళీ ముంచి లేపుతూ ఉంటే మన హీరోయిన్ కూడా స్పందిస్తూ ఉంటుంది, కానీ భయం వేసే వెనక్కి తగ్గుతూ ఉంటుంది అనమాట. ఎందుకంత నర్వస్ అవుతున్నావు, నేను నీ హస్బెండ్ అనగానే లేదు మీ సిస్టమ్ ఖరాబ్ అయిందని చెప్పారు కదా అందుకోసం అనేసి అని అనగానే నా సిస్టమ్ ఏం ఖరాబ్ అవ్వలేదు, నేను నా బ్లైండ్ డేట్ తప్పించుకుంటాం కోసం అనేసి అబద్ధం చెప్పాను మేడం, నా సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా చూపిస్తాను అనేసి మన హీరోయిన్ తీసుకుని వచ్చి ఏంటి నిజంగా అబద్ధం చెప్పారా, మరి ఎందుకని ఇన్ని రోజులు నాకు దూరంగా ఉన్నారు, ఎంత దగ్గరగా వస్తారు, వచ్చినట్టే వచ్చి దూరంగా వెళ్ళిపోతారు, ఎందుకని నేను మీకు నిజంగా అంతలా నచ్చలేదా, మీకు నేను అంతలా అట్రాక్ట్గా అనిపించలేదా అనేసి మన హీరోయిన్ క్యూట్గా అడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే ఈ నెఫ్యూ గాడైతే వస్తాడు లోపలికి. ఇంకా హీరోని అలా చూడగానే ఏంటి ఏం జరుగుతుంది, నిజంగానే మీరు పెళ్లి చేసుకున్న ఏరా కళ్ళు పోయినరా
మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించాడు, పెళ్లి చేసుకున్నారని అనౌన్స్ చేశాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. ఇంకా మళ్ళీ ఇలా అడుగుతున్నాడంటే వీడిని ఏమనాలి? ఎర్రి గొర్రె అనాలా? లేదంటే పిచ్చి కుక్క అనాలా? నాకు అర్థం కావట్లేదు. ఇంకా మనోడైతే కళ్ళజోడు సరి చేసుకుని మరి నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అనగానే, జియా నన్నెలా వదిలేస్తావు, నాకు నువ్వంటే చాలా ఇష్టం జియా అనగానే బయటకు ఒక తోపు దోసి మొహం మీద డోర్ వేసేస్తే మనోడైతే కుక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడనమాట. ఇంకా ఫుల్ బాటిల్ ఎత్తి తాగుతూనే ఉంటాడు. నీ మాటలు విని నేను జియాన్ని దూరం చేసుకున్నాను కానీ ఏం కంగారు పడుతున్నానా, నిన్ను ఏడిపించడం కోసమే జియా అంకుల్ అలా చేస్తున్నారు అనగానే, అంతేనంట అమ్మ, జియా నన్ను వదిలేదు కదా, జియా లేకపోతే నేను ఉండలేను అనగానే, జియా ఎక్కడికి వెళ్తున్నానా, నీకే జియా దక్కుతుంది అనేసి అని అనగానే ఇంకా పొద్దున్నే లెగ్గనే మన హీరోయిన్ని ప్రేమగా తాకుతూ చూస్తూ ఉంటాడనమాట. అలాగే ఈ జియా లేకు చాలాసేపు అయింది, ఇంక లేగాలి అనేసి అని ప్రేమగా లేపుతూ ఉంటే, ఇంకాసేపు హస్బెండ్ ఇంకాసేపు పడుకుంటాను, నాకు చాలా టైర్డ్గా ఉంది అనేసి మన హీరోయిన్ అంటూ ఉంటే ఇంకా మన హీరో అయితే ముద్దు పెడుతూ ఉంటాడనమాట. అప్పుడే హీరోయిన్ కూడా, ఇంకేంటి పొద్దున్నే మొదలు పెట్టేశారా, నాకు చాలా నిద్ర వస్తుంది, నైటంతా నన్ను పడుకోనివ్వలేదు అనేసి క్యూట్గా అంటూ ఉంటుందన్నమాట. అది చూసిన హీరో, నా సిస్టమ్ వీక్ అన్నావుగా, ఇప్పుడు స్ట్రాంగ్గానే ఒప్పుకుంటావా అనగానే ఇంకా మన హీరోయిన్ దుప్పటి కప్పుకొని సిగ్గుపడుతూ ఉంటుందన్నమాట. అది చూసిన మనోడు కూడా మురిసిపోతూ ఉంటాడనమాట. ఏంటి ఇంత పొద్దున్నే రెడీ అయిపోయారు, ఆఫీస్కి వెళ్తున్నారు అనగానే, మేడం పొద్దున్న కాదు మేడం, ఇది మధ్యాహ్నం అయింది లేకు అనేసి అనగానే ఇంకా మన హీరోయిన్ కూడా త్వరగా రెడీ అయిపోయి హీరోతో పాటు పార్టీకి అయితే వస్తుందనమాట. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, సార్ చైనాలోనే ఎవరి దగ్గర ఆ వస్తువు లేదు, మీ దగ్గరే ఉంది, మీరు చాలా గ్రేట్, ఆ దానికోసం మీరు చాలా ఖర్చు పెట్టారు అనగా ఆ మీడియా వాళ్ళు హీరోగా రెప్ప వాల్చకుండా చూస్తున్న సంగతి చూసిన మన హీరోయిన్కి అయితే ఫుల్ జెల్సీ వస్తూ ఉంటుంది అనమాట. నా మొగుడిని తినేస్తారా ఏంటే బాబు, రెప్ప వేయండి అనేసి అనగానే, మేము ఇద్దరం కపుల్స్ తెలుసా అనేసి సమయం సందర్భం లేకుండా అయితే అంటూ ఉంటుంది అనమాట. అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఇంకప్పుడే సడన్గా అక్కడ ఉన్న లైట్లన్నీ ఆరిపోతాయి అనమాట. అది చూసిన హీరో, అదేంటి పవర్ కట్ ఇప్పుడెందుకు అయ్యింది అనేసి ఆలోచించలేపే గబగబా పిఏ పరిగెత్తుకుని వచ్చి, ప్రిన్స్ కిరీటం కనిపించట్లేదు సార్, దాన్ని ఎవరో దొబ్బేశారు అనగానే అది చూసిన హీరో అయితే షాక్ అవుతారనమాట. అంత కాస్ట్లీ కిరీటం ఇంత టైట్ సెక్యూరిటీ మధ్యన ఎవరు కొట్టేశారు, నిజంగా అది ఎవరి వల్ల పోయిందంటారు, ఇప్పుడు ఈ బాధ్యత అంతా మీరే తీసుకుంటారా, ఇప్పుడు మీ పదవికి రిటైర్మెంట్ ఇచ్చేస్తారా, మీ మేనల్లుడిని ఈ పదవినిలో కూర్చోబెడతారా అనేసి ఇలా మాట్లాడుతూ ఉంటారనమాట. సార్ ఇది ఇక్కడ వాళ్ళు పని చేశారు సార్, కావాలనే చేశారు అనగానే, కావాలని ఎవరు చేస్తారు, నువ్వు ఒక కిరీటాన్ని జాగ్రత్తగా చేయలేని వాడివి, ఇన్ని ఆస్తుల్ని ఇంత సంస్థానాన్ని ఎలా నువ్వు జాగ్రత్త చేయగలవు, నువ్వు అర్జెంటుగా దిగిపో, పదవిలోని దిగిపో అనగానే అప్పుడు పిఏ చెప్తారు, సార్ మేడం వస్తున్నారు అనేసి అని అనగానే, ఏం జరిగింది, ఎందుకు ఇక్కడ అందరూ ఇలా ఉన్నారు అనగానే, నా ముద్దుల తమ్ముడు కిరీటం పోగొట్టేశాడు అనగానే ఇంకా వాళ్ళ నాన్న అయితే షాక్ అయ్యి వచ్చి చూస్తాడు, ఇంత టైట్ సెక్యూరిటీలో అలా ఎలా పోయింది, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అనగానే, ఇది మనలో ఒకరి పని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళకూడదు, ఇక్కడ డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయాలి, ఒక చిన్న చీమ కూడా బయటకు వెళ్తానికి వీల్లేదు, పిహే ఇక్కడ ఉన్న డోర్స్ అన్ని క్లోజ్ చేయి, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చెక్ చేయి, 10 నిమిషాల్లో నాకు ఆ కిరీటం కావాలి అనేసి గట్టిగా అయితే వార్నింగ్ ఇస్తుంటే, ఆహా 10 నిమిషాల్లో కిరీటం ఎలా వస్తుంది, ఇది చోరీ అయ్యింది, నువ్వు ఒక కిరీటాన్ని కాపాడలేకపోయావు తెలుసా, నువ్వు ఈ పదవి నుంచి దిగిపోవాల్సింది అంతే, నా కొడుకు ఆ పదవి ఇవ్వండి, నా కొడుకు చాలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే వాళ్ళ నాన్న హీరోని కొడతాం కోసం అనేసి కర్రెత్తగానే ఇంకా ఒక్కటైతే వేస్తాడనమాట, నువ్వు ఇది కూడా జాగ్రత్త చేయలేకపోయావు అనేసి. ఇంకా అప్పుడే వాడైతే కిరీటం చూపిస్తాడనమాట, ఇదే కదా నువ్వు తెచ్చిన కిరీటం, ఇదేనా నువ్వు వెలల్లో పాడిన కిరీటం, ఇది కూడా నువ్వు కాపాడుకోలేకపోయావా అనేసి అనగానే ఇంకా అప్పుడే హీరో అయితే స్టైల్గా కళ్ళజోడు సరి చేసుకుంటూ అసలైన కిరీటం తీసుకురండి అనేసి పంపిస్తాడనమాట. ఇంకా మన హీరోయిన్ అయితే లోపలికి వెళ్తుంది, ఏంటి అసలైన కిరీటమా, ఇదే కదా అసలైన కిరీటం, ఇంకోటి ఎక్కడుంది అసలైన కిరీటం అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఏంటి ఒక ఫ్యామిలీలోని ఇన్ని గొడవలు ఉన్నాయి, ఈ ఫ్యామిలీలో వాళ్ళకే వీళ్ళకే పడదా అనేసి అని అనగానే ఇంకా అప్పుడే మన హీరోయిన్ ఆ ప్రిన్సెస్ కిరీటం అయితే పెట్టుకుని చాలా బాగా అయితే వస్తుందనమాట. నిజంగానే మన హీరోయిన్ కిరీటం పెట్టుకుంటే ప్రిన్సెస్ లా అయితే ఉంటుంది. వావ్ ఎంత అందంగా ఉంది, అసలు ఈ కిరీటం తిన కోసమే చేసినట్టుంది, ఆ జ్యువెలరీలో తను ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ మెచ్చుకుంటుంటే మన హీరో అయితే వెళ్ళి హీరోయిన్ చేయి పట్టుకుని మరీ తీసుకొస్తూ ఉంటాడు. ఇది నా వైఫ్ కోసం నేను ఎంతో ప్రేమగా కొన్న కిరీటం, దీన్నే కాజేయాలని చూశారు, ఇప్పుడు వీళ్ళ ఎవరైతే కిరీటం మీద
మన్నేసి కాజేయాలని చూస్తారో ఇంకా వాళ్ళందరూ అంతు తేలుస్తారు. నా వాళ్ళు బయట వాళ్ళనే వదలను, ఈవిడే నా భార్య, చట్టబద్ధంగా నేను పెళ్లి చేసుకున్న భార్య అనేసి అందరికీ అనౌన్స్ చేస్తాడనమాట. ఇంకా మన హీరోయిన్ ముందు మోకాల మీద కూర్చుని, జియాన్ నేను నీ భర్తగా యాక్సెప్ట్ చేస్తావా, నీ భర్తగా నేను నీకు తగిన వాడిని నువ్వు అనుకుంటున్నావా అనగానే మన హీరోయిన్ అయితే ఎంతలా మురిసిపోతుందో. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా క్లాప్స్ కొడుతూ ఉంటారు. అవును నేనే నాకు తగిన వాడు అని నేను అనుకుంటున్నాను అనేసి ఇంకా హీరోయిన్ చేతికి ఒక డైమండ్ రింగ్ అయితే తొడుగుతాడనమాట. తొడిగి మన హీరోయిన్కి చాలా రాలీగా ప్రపోజ్ అయితే చేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హీరోయిన్ని కిస్ చేసుకోవాలని చీరప్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే ఈ నెఫ్యూ గాడు వచ్చి నువ్వు నా దానివి అనేసి అక్కడి నుంచి లాక్కెళ్ళాలంటే వద్దులే, అస్తమానం వచ్చి నా చేయి పట్టుకుంటావేంటి, నేను నీకు అత్తని అర్థమవుతుంది అనగానే అవునా హస్బెండ్ వీడు ఏదో మాట్లాడుతున్నారు, మీరేంటి ఏం మాట్లాడుకున్నా ఉన్నారు అనేసి మన హీరోగా చూసి అంటూ ఉంటే ఇంకా అది చూసిన వీడు హస్బెండ్ ఎలా అవుతాడు, నువ్వు నా దానివి, నువ్వు నాకే సొంతం అనగానే నేను నీ చుట్టూ తిరిగినప్పుడు నువ్వు నన్ను లెక్క చేయలేదు, కానీ నేను ఒక మంచి పర్సన్ని పెళ్లి చేసుకున్నాను, నీలాంటి చెత్తదవని పెళ్లి చేసుకోకుండా ఒక గుడ్ పర్సన్ని నేను పెళ్లి చేసుకున్నాను, నేను జీవితంలో ఎంత పెద్ద తప్పు చేసేదాన్నో అదంతా రియలైజ్ అయ్యాను అనగానే ఏంటి నేను చెత్తదవనా, నేను ఎందుకు పనికి రాని వాడినా అనేసి అక్కడే గొక్కబెట్టి ఏడుస్తుంటాను. ఎలా నువ్వు నన్ను వదిలేస్తావు, ఎలా నువ్వు నన్ను డంప్ చేస్తావు, నేను ఈ వంశానికి కాబోయే యంగ్ మాస్టర్ని అనేసి అక్కడ నుంచి వరులుతూ ఉంటాడనమాట. ఇంకా అది చూసిన వాళ్ళ అమ్మ అయితే రా మనం ఇప్పుడు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం రా అనేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇంకప్పుడే అక్కడికి ఒకడినైతే తీసుకురమ్మని సైగ చేస్తూ ఉంటే ఇంకా అప్పుడే ఒక్కడైతే తీసుకొస్తాడు. ఇంకా వాడు రాగానే హీరో ముందు మోకాల మీద కూర్చుని సార్ నన్ను క్షమించండి సార్ అనగానే వీడెవడు, అసలు వీడెవరిని తీసుకొచ్చారు, వీడెందుకు ఈ హీరోని క్షమించమని అడుగుతున్నారు అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటే అయిపోయింది మన పని అయిపోయింది, ఇంకా హీరో చేతిలో మన పని అయిపోయింది అనగానే నువ్వు కంగారు పడుకుని నోరు సైలెంట్గా ఉండాను కానీ ఇప్పుడు చెప్తాను, ఒక్కొక్కరి పని ఇప్పుడు చెప్తాను, మీరందరూ ఇప్పుడు తీరుకున్నారు బాగా అనేసి మన హీరో అయితే ఎవరు అది చెప్తే ఈ కిరీటాన్ని ఎవరు దొంగతనం చేయమన్నారు, నువ్వు ఎందుకు చేసావు అనగానే మీ అక్కయ్య గారే చేయమన్నారు సార్, అసలు నేను దొరకనని చెప్పారు కాబట్టే నేను చేశాను సార్, నేను క్షమించాను సార్, మీ అక్కయ్య గారే ఇదంతా చేయమన్నారు, లేదంటే నాకు చేయాల్సిన అవసరం ఏముంది సార్, నాకు అసలు ఈ లోపలికి వచ్చే పాస్ కూడా ఉండదు కదా సార్, తానే చెప్పి చేయించారనేసి ఇంకా ప్రూఫ్స్ అవన్నీ కూడా చూపిస్తాడనమాట. ఆ కిరీటము అలాగే అది నకిలీది అనేసి తెలుస్తుందన్న, ఇదంతా నకిలీది కావాలనే మనం చీట్ చేస్తాం, మనం చీట్ అయిపోయాం అమ్మా అనేసి అనే ఫ్యూగాడ్ అయితే కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. అమ్మ అని మాటలన్నీ విని హీరోయిన్ని పోగొట్టుకున్నా, ఈ ఆస్తి పోగొట్టుకున్నా, ఈ కుటుంబంలో స్థానమో పోగొట్టుకున్నాను అనేసి అప్పుడు రియలైజ్ అవుతాడు. అంకుల్ నువ్వు ఇదంతా నా నుంచి ఎలా లాక్కుంటావు, నేను అస్సలు ఊరుకొని నేను నీ దగ్గర నుంచి మొత్తం లాక్కుంటాను అనగానే ఇంకప్పుడే మన హీరో అయితే ఒక్క పంచిస్తాడు చూడండి, వాడి గాల్లో ఎగురుకుంటూ వెళ్ళి పడతాడనమాట. నీకు ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చా, చిన్నవాడివి అందులోనూ అనేసి నేను చాలా అవకాశాలు ఇచ్చాను, అన్నిటినీ దుర్వినియోగం చేసుకున్నావు, నీ పని అయిపోయింది, ఇంకా నువ్వు కుటుంబంలో నుంచి వెలివేస్తున్నాను అనగానే గ్రాండ్ మా అనగానే ఇంక నేనేం చేయలేను, నా హీరో కొడుకు తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అనగానే ఇంక కాలు మీద పడి బతుకులాడుతూ ఉంటాను. గ్రాండ్ మా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను బుద్ధిగా ఉంటాను అనేసి అనగానే లేదు నువ్వు మావయ్యని ఇబ్బంది పెట్టాలనుకున్నావు అనేసి వాళ్ళిద్దరిని కూడా కుటుంబంలో నుంచి వెలేస్తాడనమాట. ఇంకా అది చూసిన వాళ్ళందరూ కూడా దీనికైతే ఒళ్ళు మండిపోయి హీరోయిన్ పొడవటం కోసం అయితే కత్తి తీసుకుని వస్తే మన హీరో అయితే కత్తిని చేత్తో పట్టుకుని అయితే ఆపుతాడనమాట. ఇంకా తనైతే కింద పడేస్తారు వాళ్ళ అక్కని. ఇంకా అప్పుడే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అయితే హీరో వాళ్ళ అక్కని తీసుకెళ్ళిపోతుంటే అయ్యో నీ చేతికి బ్లడ్ వస్తుంది, నా కోసం ఎందుకు ఇలా చేశారు అనేసి అనగానే నీ కోసం నేను ఏదైనా చేస్తాను, ఇది ఒక చిన్న గాయమే, దీని గురించి అంతలా నువ్వు బాధపడకు, నీకు ఏదైనా జరిగిందంటే నేను అస్సలు తట్టుకోలేను అనగానే ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అనేసి మన హీరోయిన్ హక్ చేసుకుంటుందనమాట. ఇంకా ఇక్కడతోటి ఈ డ్రామా అయితే హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఎలా అనిపించింది ఈ డ్రామా, మీకు నచ్చిందా? నాకైతే చాలా చాలా నచ్చింది గాయస్. ఎప్పుడెప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానా అనేసి అనుకుంటూ ఉన్నాను అనమాట. ఇప్పటికీ ఎట్టకేలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఎక్స్ప్లెయినేషన్ ఎలా ఉంది అన్నది కామెంట్ చేసేయండి.